సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం. ఫుల్ జోష్ కనపడుతుంది సార్, మాటలలో ఫుల్ జోష్. ఈ 200 మంది టీం లీడర్ల జోష్ మొత్తం మీ దగ్గరే ఉంది సార్. ఈలో ఇండివిజువల్ గా ఆనందపడతారు. టోటల్ గా మీరు ఈ 200 మంది ఆనందం మీ మాటలలో కనిపిస్తుంది. అంతే కదా సార్. గ్రేట్ సక్సెస్ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్ రాజేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందుకే కదా సార్ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఎందుకంటే సార్ ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళ గురించి మీరు మా మాటలు వినకండి సార్, ఆ మాటలు పట్టించుకోండి సార్, పట్టించుకోవద్దు సార్ అని ఎందుకు చెప్తున్నాం సార్ మనం? అందుకే కదా సార్. ఎందుకంటే మనం అనుకున్న కరెక్ట్ అయిందా కదా సార్? అలా సక్సెస్ మొత్తం ఇది అందరూ చాలా హోప్స్ తో ఉన్నారు. ఆ సక్సెస్ అంతా మీదే సార్. లాస్ట్ కి ఆ క్రెడిట్ వస్తుంది, ఫుల్ గా వస్తుంది క్రెడిట్, మామూలుగా రాదు. ఎందుకంటే ఈ గైడ్ లైన్స్ లేకపోతే అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికే తెలియదు. అందరూ పిక్చర్లో చూసుకుంటారు, అందరు బిత్తరపోయి చూస్తారు. ఇక్కడ రాజేష్ పిచ్చోడు మీటింగ్ చేస్తాడు, మీటింగ్ చేసి ఏదో అంటాడు అని చెప్పి పిచ్చోడు అనుకునే వాళ్ళు ఉంటారు సార్. 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏం తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియక అడ్డంగా దిడ్డంగా క్వశ్చన్లు అడగటం, కామెంట్ చేయడం. నమస్తే సార్. నమస్తే సార్. హనుమంత్ గారు నమస్కారం అండి. సార్ శంకరా సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. మంచి హుషారుగా ఉన్నాయి అంతా. సిస్టమ్ పరుగులు ఎడతా ఉంది. మంచి ఇది చాలా చిన్నది సార్. ఇంకా మనం చూస్తాం. ఇది మంచి పరిణామం సార్. ఈ వ్యాలెట్ లో 100, 150 ప్రతి వ్యాలెట్ లో ఇన్ని టోకెన్లు ఉంటే ఇందాక మన దర్శన్ గారు పెట్టినట్టు గోల్డ్ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఇది చాలా గొప్ప ఇదిగా ఉంటుంది సార్. ఇది అవును కదా సార్. ఇప్పుడు మనకి మేలు సార్, ఇది సిస్టానికి మేలు కాదు, మనకు మేలు. ఎందుకంటే మన గురించే ఇదంతా. వాళ్ళు మనం అనుకున్నట్టుగా రోజు మనం ఏది అనుకుంటున్నామో మన గురించి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సిస్టమ్ నిలబడుతూ తర్వాత మన గురించి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నిదర్శనం ఇదే. ఇప్పుడు అది ఎందుకు సార్? ఇప్పుడు మనం 100 పెట్టుకుంటే అట్లీస్ట్ 100 పెట్టుకోవాలి ఖచ్చితంగా. 100 పెట్టుకుంటే నేను అప్పుడే 20 వ్యాలెట్లో పెట్టా సార్. 100 అదే కదా సార్. సో ప్రతి ఒక్కరు పెట్టుకుంటే అది మన గురించి. మీరు మాట్లాడారు సార్, చెప్పండి. 125 పెట్టా సార్ ఒక్కొక్క వ్యాలెట్ లో. మంచి చేశారు. కాకపోతే 130, 140 పెట్టారు సార్. 140 పెడితే ఏమవుతుందంటే పన్నా సార్, మళ్ళీ ఆ ప్రైస్ వచ్చే అవకాశం ఉంది, వచ్చి మళ్ళీ లేస్తుంది సార్. అంటే తక్కువ అనుకోద్దు ఎవరు ఆ రేట్కి వచ్చి. ఎందుకంటే ఇప్పుడు 0.10 లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే సార్, 137 పీవీస్ మీటర్ అవుతుంది. అందుకు నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు ఒక $15 సంబంధించిన పీవీస్ మీటర్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడేమో తక్కువ యూనిట్లు అవసరం పడుతుంది. కానీ ఎప్పుడైతే 0.10 బిలోకి వస్తుందో అప్పుడు $15 అవసరం పడతారు. సో నేనేమంటున్నానంటే మనం ఎవరికైనా చెప్తే ఇప్పుడు ఒక 150 అంటే 140 పీవీస్ మీటర్లు అయితే ఖచ్చితంగా పెట్టించాలి సార్. అలా పెట్టుకున్నట్లయితే ఇక అతను ఇప్పుడు సార్ మనం ఏం చేస్తామంటే ఇప్పటి రేట్ని బట్టి చూస్తే అంత అవసరం లేదు. ఓకేనా సార్? 100 అయితే సరిపోతుంది, లెక్క ప్రకారం 100 అయితే సరిపోతుంది. మరి రేపు పొద్దున అనుకోకుండా అప్ అండ్ డౌన్ అవుతుంది కదా సార్, అది ఖచ్చితంగా అవుతుంది. నేనే చెప్తున్నప్పుడు మీకు ఏంటండి, అందుకని చెప్పేసి సిస్టమ్ మనకి యావరేజ్ ఉన్నప్పుడే ఒక లెక్క చెప్పింది. ఏం లెక్క చెప్పింది అంటే 137 లెక్క చెప్పింది. ఎందుకు 137 చెప్పింది? ఆ టైంలో రేట్ ఎంత ఉంది ఒకసారి మీరు చెప్పండి. చెప్తే 0.10 లేదా 0.09. అవునా? సో ఈ లెక్క ప్రకారం ఏంటంటే మనము $15 మనం ఉంచుకోవాలా అన్నమాట. ఓకే సార్, ఓకేనా? అలా ఏం సార్ 5 లక్షల టోకెన్లు 3 minutes 2.5 minutes అయిపోతున్నాయి సార్. నేను పొద్దున కూడా ఒక వ్యాలెట్ తీసి 2వ వ్యాలెట్లోకి వెళ్ళిపోయేలోపు అయిపోయినాయండి. అంతే. ఎంత స్పీడ్ గా ఉందో చూడండి. చాలా 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 స్పీడ్ నడుస్తుంది సార్.
అవునవును సార్. సో గ్రేట్. ఎందుకంటే అందరికి అంటే సార్ అది చాలా చాలా గ్రేట్ సార్. ఓకే సార్, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. ఇంకా టైం ఉంది కదా, వస్తారు మన వాళ్ళు వస్తూ ఉంటారు. సో నేను కూడా ఇప్పుడు వచ్చినాను, చాయ్ పెట్టినాను. ఇప్పుడే మీరు బట్టాస్ ఇంకా సంతోషాన్ని పంచుకోండి. ఇప్పుడు దాకా మాకు బాలయ్య సార్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు, చాలా సంతోషం పంచుకున్నారు. అది మనకు ఉండాల్సిన లక్షణాలు. మేము ఏదైతే చెప్పినామో అక్కడ అదే జరిగింది చూడండి. సో ఆన్లైన్ లో ఉండండి. ఎంత మనం డబ్బులు పెట్టినాం అనేది ముఖ్యం కదా సార్. ఆ డబ్బుని ఏ విధంగా మల్టిపుల్ చేసుకోవాలి, అంటే డబ్బుకి డబ్బు సంపాదించబడుతుంది. మల్టిపుల్ అంటే డబ్బుకు డబ్బు ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్న ఇదిలో వెళ్ళాలి. సో అందుకని ఇంకా మరి ఇంకా ఎన్ని లీడర్స్ ఎంటర్ చేశారా? సో రండి, చాలా చాలా గ్రేట్. సో పని చేయండి సార్, విత్డ్రాల్ తీసుకోండి. ఎందుకంటే మీ దగ్గర 50 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మరి నిలబడి మీకు అవసరమైతేనే విత్డ్రాల్ తీసుకోండి, లేకపోతే రీఫార్మింగ్ చేసుకోండి. నేను చూసారు కదా, నేను ప్రతిరోజు రీఫార్మింగ్ చేస్తున్నాను. సో యాజ్ యువర్ విష్. ఎందుకంటే ఓకే, నేను ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఇంకా ఫ్రీ అవ్వలేదు, అందుకే షాప్ ఉంటా కూడా మాట్లాడుతున్నాను, వర్క్ చేస్తున్నాను. లేకపోతే ఇక్కడ చాయ్ పెడుతున్నాము, కొంచెం ఫ్రెష్ అవుతున్నాము. సో అలా అంటే మనం టిఫిన్ బాక్స్ వెళ్తాం కదా, అవన్నీ ఇలా కొద్దిగా సౌండ్ వస్తుంది. అందుకని చెప్పేసి మ్యూట్ లో ఉంటాను ఒక 5 నిమిషాలు, దెన్ మళ్ళీ వస్తాను. అంతలాగా మీరు మాట్లాడచ్చు అని లీడర్స్. చాలా సంతోషం. అంటే మంచి మనం ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ పీవీసీ మెటా అలా 137 పీవీసీ మెటా 138 పీవీసీ మెటా మనము ఉంచుకోవాలి. అంటే సిస్టమ్ ఎలా ఇచ్చింది అంటే మనకు లో ప్రైస్ ఇచ్చింది. ఇంకా 137 పీవీసీ మెటా అంటే అర్థం ఏంటంటే మీకు డాలర్లో చెప్తాను నేను. $15 $15తో కొనుక్కోండి. $15 పెట్టి కొనుక్కుంటే మీకు ఒకవేళ మళ్ళీ పీవీసీ వాల్యూ తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు అంటే pvcmeta.com లోకి వెళ్ళడానికి, అంటే టోకెన్ ఫార్మింగ్ .ioలోకి వెళ్ళడానికి పనిచేస్తారు. ఈ రోజున మళ్ళీ అంత అవసరం లేదు సిస్టమ్కి. ఇప్పుడు 100 అవసరం ఉంది, 100 రూపాయలు అవసరం ఉంది, 100నే కొనుక్కొని పెట్టుకుంటే మళ్ళీ ఒకవేళ పీవీసీమీటా తగ్గిన రోజున సార్ మళ్ళీ నేను లోన్కి వెళ్ళడానికి వీలవుతలేదు అని మీరే అంటారు. మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ ప్రాబ్లమే. ఎంత ఉంది? 15 అంటే 1500 రూపాయలు. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ సిస్టమ్ మనకు ఇంతకుముందు ఇది ఎప్పుడు నిర్ణయించింది? రేట్ హై పెరిగినప్పుడు నిర్ణయించింది. $1380 $1320 ఉన్నప్పుడు ఈ $1 అనేది నిర్ణయించబడింది. సో రేట్ తగ్గింది. రేట్ తగ్గిన కారణంగా సిస్టమ్ లో కూడా ఇన్ని రోజులు తగ్గినా కూడా మనకి ఏం పెద్ద ఫరక్ పడలేదు. కానీ ఇప్పుడు చాలా రేట్ తగ్గేసరికి అందులోకి వెళ్ళాలంటే కూడా మనకి మరి యొక్క ఉన్నవి అలా కూడా అనుకోవచ్చు. లేదంటే మరి పబ్లిక్ పీవీసీమీటా మరి ఏ రకంగా అయినా పబ్లిక్ దగ్గర పీవీసీమీటా నిలబడుతుంది. కరెక్ట్ గా సార్? అలాగే మీ అప్లైన్స్ సంప్రదించండి, లేదా మీరు సీదా యూటిలిటీ మేమే కొనుక్కుంటా సార్ అంటే ఓకే. సో అన్ని మీటింగ్లలో మేము ఎలా కొనుక్కోవాలనేది కూడా నేర్చుకున్నాము. ఆల్రెడీ మనం అందరం నేర్చుకుని ఉన్నాము. ఎవరికి కొత్త వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను నేను. ఆ విధంగా చేసుకోండి. ఎందుకంటే అన్ని విధాలుగా మనకు వేయలే సార్. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ పెట్టన్నా
మళ్ళీ $15 మళ్ళీ 1500 ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఇప్పుడు నేను సంపాదించలేదు. సో మరి అందరికి ఇస్తుంది, రోజు ఇస్తుంది, మీకెందుకు ఇవ్వట్లేదు? అది కూడా ఆలోచించుకోండి. అలా కాదు సార్, ఆలోచించే విధానం అది కాదు. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆలోచన విధానాన్ని మార్చుకుంటే డబ్బులు కావాలంటే మీకు ఎన్నోసార్లు ఒకసారి చెప్పాను మీకు ఏంటంటే సార్, మనం ఒక షాప్ ఓపెన్ చేసినా, లేకపోతే మనం సూపర్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేసినా, లేకపోతే చిన్న టేలర్ పెట్టుకున్నా కూడా మనము మన షాప్ పెట్టినప్పుడు కొన్ని వస్తువులు కుట్టలేవు, అంటే మార్కెట్లోకి రాలేదు. మనము అప్పటికి వచ్చిన వస్తువులతో మనము షాప్ పెట్టుకున్నాం. సో ఏమైంది, షాప్ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త వస్తుంది. నీ దగ్గర మనీ లేదు, మనీ లేక నువ్వు పెట్టుకోవట్లేదు. మీ దగ్గరికి వచ్చి షాప్కి వచ్చి అది ఉందా ఇది ఉందా అంటే అది లేదు సార్ ఇది లేదు సార్ అంటే వాళ్ళు మరిపోతారు. కస్టమర్ మరిపోతారు. అంటే నీ దగ్గరికి వస్తే 4 వస్తువులు అతనికి కావాలా, ఇప్పుడు రీసెంట్ వచ్చిన వస్తువులు లేవు. నీ దగ్గర ఎందుకు లేవు అంటే నీ దగ్గరికి మనీ లేదు, నీ దగ్గర ఉన్న మనీ నువ్వు పెట్టేశావు. ఏ సామాన్ పాత సామాన్లు అప్పటి వరకు అయితే నువ్వు దుకాణం పెట్టేసరికి ఏ పాత అంటే అప్పటి వరకు వచ్చిన మార్కెట్లోకి వచ్చిన స్థానాన్ని మొత్తం పెట్టుకున్నావు. ఇప్పుడు నీ దగ్గర మనీ లేదు, మనీ లేక నువ్వు కొత్త వస్తువులు తీసుకురాలేదు. సో అందుకని ఏమవుతుంది, నీ దగ్గరికి కస్టమర్ వస్తున్నాడు, ఒకసారి మరిపోతున్నాడు. వచ్చి మరిపోయిన వ్యక్తి మరోసారి రావట్లేదు, ఉన్న వాటికైనా రావట్లేదు. దగ్గర సామాన్లు కొత్తది లేదు, ఓకే, మార్కెట్ లోకి లేదు, ఉంటే నచ్చిన సామాన్ లేదు, ఇట్స్ ఓకే. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఉన్న సామాన్లను కొనుక్కోపోలేదు నా దగ్గర. అలా రారు, ఎందుకంటే నీ దగ్గరికి వస్తే వాళ్ళ టైం కవర్ అవ్వడానికి. మీ దగ్గర టైం లేదు, వాళ్ళ దగ్గర టైం లేదు, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర దొరకలేదని చెప్పేసి ఇంకోళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కోపోదాం అక్కడ నుంచి వచ్చి అంటే వాళ్ళ దగ్గర అంత టైం లేదు. అందుకని ఏం చేస్తారంటే సార్ దగ్గరికి వెళ్తే ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. మన భాషలో ఏంటి, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. నాకు 4 వస్తువులు కావాలంటే 2 వస్తువులు ఉంటాయి 2 వస్తువులు ఉంటాయి. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సో బెటర్ నీ దగ్గరికి వచ్చే బదులుగా ఎక్కడైతే అన్ని వస్తువులు దొరుకుతాయో అక్కడికి నేను వెళ్ళాలా అని అక్కడికి వెళ్తారు. సో అలాగే పీవీసీలో కూడా అంతే సార్. సో మనం అప్డేట్ అవ్వాలి. నేను ఇంతకుముందు ఆనిక్స్ అయ్యాను, నేను ఇంతకుముందు కోరల్ అయ్యాను, నేను ఇంతకుముందు లాక్ పెట్టాను, నేను ఇంతకుముందు ఒకసారి ఇప్పుడు బాలయ్య సార్ చూడండి, ఇంతకుముందు 5 లక్షలు పెట్టి కొన్నాడు, 450 పీవీసీ మీటర్లు వచ్చాయంట సేఫ్. ఆ 450 పీవీసీ మీటర్లు వచ్చిన తర్వాత చలో నాయనగా 5 లక్షలు చూపిస్తుంది కదా అనుకుంటే పోను 5 లక్షలు కాస్త 500 చూపించాను. ఏం చేశాడు, ఈ రోజున రేట్ తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక 10,000 పెట్టి తీసుకున్నాడు. $10,000 10,000 పీవీసీ మీటర్లు వచ్చాయి సార్. తక్కువ తీసుకున్నాడు, 10,000 పీవీసీ మీటర్లు వచ్చాయి. సో చూడండి, అక్కడ 5 లక్షలు పెడితే 450 పీవీసీ వచ్చాయి. అప్పుడు తను అప్డేట్ అయ్యాడు అనమాట సిస్టమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ సారు తీసుకుంది ఓన్లీ 960 పీవీసీ మీటర్లు సార్. సార్ ఏమన్నారంటే 10,000 పెట్టి తీసుకున్నాను, 960 పీవీసీ మీటర్ వచ్చినాయి అన్నారు సార్. అంటే అంతకు ముందు నేను 450 పీవీసీ మీటర్ బై ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అదే నేను 5 లక్షలు పెట్టి అప్లోడ్ చేసినప్పుడు 450 వచ్చినాయి. అదే ఇప్పుడు బై చేస్తే 10,000కి 960 వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి షేర్ చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో అలాగా ఈ విధంగా ఆశించుకోండి. సో మళ్ళీ మనం ఏంటంటే సో మళ్ళీ నేను ఎందుకు పెట్టాలా, లేకపోతే అప్పుడే 5 లక్షలు పెట్టాను కదా మళ్ళీ నాకు ఎందుకు అనుకుంటే ఎట్లా అంటే, కొత్తగా ఏదైతే మార్కెట్ లోకి వస్తుందో నువ్వు దుకాణం పెట్టినప్పుడు అవి వస్తువులు అవసరం. అంటే నువ్వు మార్కెట్ తోని నువ్వు వెళ్ళాలి, అంటే నువ్వు మార్కెట్ తో నువ్వు వెళ్ళాలి, లేకపోతే కుదరదు. అంటే ఇక్కడ కూడా అంతే, సిస్టమ్ తో వెళ్ళాలి. ఇక్కడేమో సిస్టమ్ తో మనం వెళ్ళాల్సి వస్తుంది. నేను ఫస్ట్ రోజే వచ్చినాను కూర్చున్నాను అంటే కుదరదు, సిస్టమ్ తో వెళ్ళాలి. అక్కడ ఎలాగైతే నీ మన దుకాణం నడవాలి అంటే, దుకాణం అంటే సార్ సూపర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే జనరల్ స్టోర్ కావచ్చు, మనం ఊళ్ళో పెట్టుకుంటాం కదా, లేకపోతే సూపర్ మార్కెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా కొత్త వస్తువు వచ్చినప్పుడు కొత్త వస్తువుని కూడా మనము డబ్బులు లేకుండా అరేంజ్మెంట్ చేసి కొత్త వస్తువులను పెట్టాలి మన దుకాణంలో. అప్పుడే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు, లేకపోతే కస్టమర్ రాడు మన దగ్గరికి. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కస్టమర్ ఎవరు, నీకు మనీ. ఇక్కడ మరి కొత్త వస్తువులు ఏంటి అంటే అప్డేట్ తో నువ్వు ముందుకు వెళ్ళాలి. అంటే అప్డేట్ సిస్టమ్ తోని నువ్వు రావాలి, సిస్టమ్ తో పాటు నువ్వు నడవాలి. ఇది అప్డేట్, దీన్ని అప్డేట్ అంటారు. సో మనం కొత్త వస్తువులు తీసుకొచ్చి ఉంటాం, వీళ్ళు రోజు అప్డేట్ అంటారు కదా. అప్డేట్ అంటే ఏంటి, కొత్త వస్తువులు, కొత్తదనం మనం అంటాం కదా. సిస్టమ్ అప్పుడే ఉన్నట్టు ఉండాలి కదా, ఎందుకు మారాలి అంటాం, అవునా? సో ఇది ద రీజన్ అనమాట. సో ఇలాంటి విషయాలు మీకు చెప్తూ ఉంటాం చాలా సార్లు, కానీ మీరు మర్చిపోతారు. ఎస్ సార్ రాజేష్ సార్, చెప్పండి సార్.
ఇప్పటికి కొంతమంది లక్షాధికారులు అయిపోయారు సార్. పాయింట్ అవును కదా, జీరో అవుతారు. సెవెన్ .07 కొన్నోళ్ళు ఇప్పుడు .15 కదా, డబుల్ అయింది కదా. ఎస్ సార్ అవును లక్ష అవును అవును. మీరు చెప్పింది ఉమ్, కరెక్టే సార్. 2 days బ్యాక్ ఒకసారికి ఒకసారి కాదు సార్, ముగ్గురు నలుగురికి 0.85 కాడ $500 తో $1,500 తో నేను బై చేయించాను. సార్లు అందరు ఫోన్ చేశారు నాకు ఆల్రెడీ. సార్ నాది అంతకుముందు నేను 500 పెట్టి బై చేసింది, ఈ రోజు నాకు 1,100 చూస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ వాళ్ళు. ఫుల్ సార్. ఇప్పుడు 2 లక్షలు పెడితే 4 లక్షలు చాలా చాలా వచ్చినట్టు. హ్యాపీగా. ఆ, ఎస్ సార్, ఎస్ చాలా సార్. మంది. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. తక్కువ ఉమ్. అంటే 3 days లోనే అంతలాగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకి చెప్తా ఉంటారు కదా రాజేష్ సార్, మనం ఏదైనా సిస్టమ్ మనకు అవకాశం ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలని. అలా యూటిలైజ్ చేసుకున్న పర్సన్స్ ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటారు సార్. మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే సార్, వీళ్ళందరూ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ డౌన్ అవుతుంది అంటున్నారు కదా, మరి ఇప్పుడు మేము స్వాప్ చేసి పెట్టుకొని మళ్ళీ డౌన్ అయ్యి మేము బై చేసుకోమంటారా అని సజెషన్ అడుగుతున్నారు. అని కూడా నేను ఒకటే చెప్పాను సార్. సార్ అది మీ ఓన్ డెసిషన్. ఒకవేళ మీరు అలా చేసుకోవాలనుకున్నా కానీ మొత్తం కాదు, ఒకవేళ 1,000 పీస్ మీటర్ చేసుకొని ఉంచుకోండి. కానీ ఒకవేళ డౌన్ అయితే పర్లేదు, ఒకవేళ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందంటే ఇబ్బంది పడతారని చెప్పాను సార్. రాజేష్ సార్ మీరు చెప్పాలి, అది కరెక్టా కాదన్నది మీరే చెప్పాలి డెసిషన్. కరెక్ట్ 100%. ఎందుకంటే ఇప్పుడు మీరు తక్కువ ఉన్నప్పుడు తీసిచ్చారు, పెరుగుతుందని చెప్పారు, థ్యాంక్ గాడ్, మంచి పని చేశారు. బట్ ఇక్కడ మళ్ళీ సార్ మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నారు ఏంటంటే నేను ఇలా చేయొచ్చా అని చెప్పేసి. అది వాళ్ళకి వాళ్ళ డిసిజన్ కి మీరు వదిలేయండి సార్. ఎందుకంటే మనం నేను అదే చెప్పాను ఉండకూడదు. సార్. అంటే ఒక 1,000 అయితే పర్లేదు సార్, మీరు మొత్తం తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ రేట్ డౌన్ అవ్వకుండా పెరుగుతా ఉందంటే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు అని చెప్పి చెప్పారు. అవును సార్, చాలా బాగా కరెక్ట్ చెప్పారు. 100% అదే మనం చెప్పాల్సింది కూడా అదే సార్. మంచి పని చేశారు, మంచి పని చెప్పారు. ఎందుకంటే అట్లీస్ట్ సార్ ఇంకోటి సార్, చెప్పారు. రాజేష్ సార్ ఇంకోటి కూడా మీరు కొద్దిగా ఒకసారి షేర్ చేసుకోండి. చాలా మంది కాల్ మీద కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు మొన్నకు వచ్చి కదా సార్ సేమ్ ప్రాబ్లం, అలాగే ఇప్పుడు మొత్తం అందరికి వస్తుంది సార్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇది అప్డేట్ చేసిన తర్వాత వెంటనే పనిచేసింది, తర్వాత ఇప్పుడు ఇష్యూ వస్తుంది. అంటే సైట్ పనిచేయట్లేదు అది ఇది అని చాలా మంది కాల్ చేస్తున్నారు. వాళ్ళని జస్ట్ ఓన్లీ ఒక అదే ఏం చేయాలి చెప్పండి సార్. ఓన్లీ 1 day వెయిట్ చేయమనండి, ఆటోమేటిక్ మళ్ళీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ రిమూవ్ చేసుకొని చెందుకుంటే మళ్ళీ తర్వాత ఇష్యూ అవుతుంది కదా వాళ్ళకి తెలియకపోతే. అందుకని చెప్పేసి వెయిట్ చేయమనండి, నో ప్రాబ్లం. ఒక 1 day 24 hours అయిన తర్వాత ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది సార్ ఇష్యూ. అలా చెప్తాం అయితే. ఓకే. ఏంటంటే వాళ్ళకి షో అవ్వకపోవడం వలన, మన సైట్ ఓపెన్ అవ్వకపోవడం వలన ఏమైపోయింది అని అనుకుంటున్నారు. దాని గురించి ఒకసారి మీకు క్లారిటీగా చెప్తే బాగుంటుంది సార్. ఓకే, ఇక్కడ సుతారి స్వామి హ్యాండిల్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. సార్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు అది రీడింగ్ ఆప్షన్ వచ్చిందా సార్? ఏది అదే మన రీడింగ్ చేసుకోవాలంటే అది అర్థమైతే సార్. ఎక్కడ అప్డేట్ అది ఏ ప్లేస్ లో మీరు అనేది? ఎందుకంటే డీపీలతో వచ్చింది అది. ఇప్పుడు మనకు ఫార్మింగ్ చాలా రోజులు అవుతుంది సార్. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? చాలా రోజులు అవుతుంది వచ్చి. అయితే మధ్యలో అప్డేట్ లో ఉన్నాయి కదా సార్. వచ్చి చాలా రోజులు అవుతుంది అట్లా వచ్చి కూడా. ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చిందంటే 9వ తారీఖు 8వ తారీఖు వచ్చింది సార్ మనకి. అది ప్లస్ వేళల్లో పోతే అర్థం కావట్లేదు సార్ అది రీడింగ్ చేయడానికి. మరి మీటింగ్ రాలేదు సార్, మీరు మీటింగ్ రావాలి కదా. బాగా రోజులు సార్ రాలేదు. సరే, ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత స్క్రీన్ షేర్ అవుతుంది, చూపిస్తారు, చూస్తుండండి. అప్పుడు అడగండి మరి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే రైట్. వెల్కమ్ లీడర్స్. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ రోజున అప్డేట్ వచ్చింది ఒకటి, అది ఒక నిమిషం 10 నిమిషాలు, నేను ఒక 5 నిమిషాలు అయితే ఫ్రీ అవుతాను. ఆ తర్వాత మీకు అది చెప్తాను దాని గురించి. అందరికీ
ప్రతి ఒక్కరి దగ్గర పీవీసీ మీటర్ అనేది ఇంతకు ముందు మనకు ఒక్కటి ఉండాల్సింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పీవీసీ మీటర్ ఉండాల్సిన అవసరం ఉండే, అది ఎప్పుడు అంటే మరి ఖచ్చితంగా మనకు ఒక 1380 రూపాయలు ఉన్నప్పుడు ఆ యొక్క నిర్ణయించిన సిస్టము ఒక్కొక్క పీవీసీ మీటర్ ఉండాలి అని. అయితే మనకు పీవీసీ మీటర్ తగ్గిన కారణంగా సారీ అయితే మనకు వాల్యూ తగ్గిన కారణంగా సో ఇప్పుడు ఆ ఒకటి 150 పీవీసీ మీటర్లు ఉండాలి. అంటే అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఇలా చెప్తే 60 చెప్తున్నారు సార్ అనుకోవచ్చు మీరు. 150 ఎందుకు సార్, 100 లోపు ఉన్న పర్లేదు అని మీరు అనుకోవచ్చు అందరూ. అంటే ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది కనుక అంటే మనం అనుకోవచ్చు 100 లోపు ఉన్నా కూడా ఓపెన్ అవుతుంది. 100 పీవీసీ మీటర్ సార్, ఓకే, 100 పీవీసీ మీటర్లు ఉండాలా. అయితే సిస్టమ్ ఏం చెప్తుందంటే మనకి 1380 రూపాయలు ఉన్నప్పుడు నిర్ణయించింది ఇది ఒక పీవీసీ మీటర్ ఉండాలి, బట్ తగ్గింది కదా. సో ఇప్పుడు ఏం చెప్తుంది అంటే మళ్ళీ సేమ్ వాల్యూ ఉండేంత, అంటే ఇప్పుడు 1300 1400 పెడితే మీరు 140 150 పీవీసీ మీటర్లు వస్తాయి. అంటే రేటును బట్టి ఉంటుంది సార్, అది చేంజ్ అవుతుంది. సో అదే విధంగా $15 సంబంధించిన పీవీసీ మీటర్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అది చూపిస్తాము కొద్దిగా. స్టే కనెక్టెడ్ పీవీసీ మీటింగ్ కనెక్ట్ లో ఉండండి, మీటింగ్ లో కనెక్ట్ అయి ఉండండి, అప్పుడు మీకు అది పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇందాక మాట్లాడిన సుతార స్వామి సార్ అయితే అసలు చాలా రోజులు అవుతుంది ఓపెన్ చేయక. మరి ఇప్పుడు అతనికి ఆ సార్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిద్దామన్నా కూడా నా దగ్గర ఒక పీవీసీ మీటర్ ఉంది సార్ అంటాడు. ఇప్పుడు ఒక పీవీసీ మీటర్తో పనిచేయదు. అది ఏ ప్లేస్ లో మరి ఒక పీవీసీ మీటర్ ఎక్కడ ఉండాలా చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు ఏమవుతుందో ఒకటి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. పర్లేదు సార్, అందరూ వచ్చినట్టేనా? పర్లేదా, చేయొచ్చా? మరి వెళ్దామా లోపలికి? అవుదమ్మా, చేయండి సార్. ఓకే సార్. సో ఇద్దరు సార్ ఎంటర్ చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి సార్, ఓకేనా? సో మీకు అన్ టాప్స్ ఇచ్చాను, కాకపోతే ఈ విషయం చెప్పిన తర్వాత మరి మీరు మళ్ళీ మీతో మాట్లాడదాం. చూడండి ఇక్కడ ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తాను, ఏదో ఒక వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. 300 వ్యాలెట్ ఉన్నాయి కనుక ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఒక పీవీసీ మీటర్ ఉన్న వ్యాలెట్ ఓపెన్ చేద్దాం మనం. చూడండి ఇక్కడ ఒక పీవీసీ మీటర్ ఉంది కదా, మనకి 1.5 పీవీసీ మీటర్ ఉంది చెప్పాలంటే, 1.5 ఇక్కడే ఉంది. అంటే ఒక పీవీసీ మీటర్ ఉంటే సరిపోతుంది, మన పీవీసీ మీటర్ డేటా విలువకి వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు వెళ్ళొచ్చా? ఈ రోజు మధ్యాహ్నం వచ్చిన అప్డేట్ తర్వాత వెళ్ళొచ్చా అంటే చూడండి, బ్రౌజర్లకు వెళ్ళి, సో ఇంతకు ముందు మనం pvcmeter.com కొట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా అబ్బా ఐఫోన్ చేసాను సార్, ఈ ఐఫోన్ లో ఓపెన్ కాదు, సో వేరే అంటే చేయాలి. నాకు ఎందుకు మళ్ళీ ఈ 2 రోజుల నుంచి ఐఫోన్ ఓపెన్ అవుతలేదు. టీ మల్లేశ్వర సార్ చూద్దాం, ఒక్క నిమిషం సార్, నేను షేర్ చేస్తాను, 1 minute. టీ మల్లేశ్వర సార్ మీరు ఉన్నారా? మీటింగ్ లో ఉంటే హ్యాండ్ చేయండి, ఎందుకంటే మీకు ఓపెన్ అవుతుందా సార్ ఐఫోన్ లో? ఒక్క నిమిషం, అతనికి సార్ ఉన్నారా? టీ మల్లేశ్వర సార్, టిఎన్ మల్లేశ్వర సార్ మీరు ఉంటే కనుక ఒకసారి హ్యాండ్ చేయండి, మీటింగ్ లో ఉంటే హ్యాండ్ చేయండి సార్. అయితే ఇక్కడ ఎవరైనా ఐఫోన్ వాడేటోళ్ళు ఉన్నారా సార్? మరి 2 రోజుల నుంచి నాకు ఓపెన్ అవ్వట్లేదు, మీకు ఓపెన్ అవుతుందా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి చెప్పాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో నేను షేర్ చేస్తే మీ అందరికి కనబడుతుంది, బట్ నేను మళ్ళీ అందులో షేర్ చేస్తే తక్కువ మంది కనబడుతుంది. కానీ ఓకే, నాకు ఓపెన్ అవ్వట్లేదు, అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఐఫోన్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాను, సారీ సామ్సంగ్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాను. 1 minute సార్. ఓకే, సో ఇప్పుడు ఇందులో కనెక్ట్ అయ్యాను.
షేర్ స్క్రీన్ స్టార్ట్ నౌ. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడదు. సారీ సార్, నేను ఏం చేయలేను. మళ్ళీ ఒకవేళ వీలైతే కనుక ఐఫోన్లో చూపిస్తాను. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది, కానీ ఎంతమంది కనబడుతుందో నాకైతే తెలియదు. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, చూడండి ఒకసారి. కనబడుతుందా సార్ కొంతమందికి? కనబడట్లేదు. కనబడతలేదా? అయ్యో, ఇదే ప్రాబ్లం సార్. ఒకసారి లెఫ్ట్ వేస్తాం, మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం చేద్దాం. మరి ఒక్కసారి బ్లర్ కింద వస్తుంది సార్, సేమ్ అలాగే బ్లర్ కింద వస్తుంది అంతే. అవునవును, నాకు తెలుసు ఇది, ఎందుకంటే అందుకే బంద్ చేసిన. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూస్తాను. మీటింగ్ కూడా లెఫ్ట్ అయినా 1 minute తర్వాత చేసి చూస్తా. ఇంతకుముందు ఒకసారి అట్లా బంద్ చేసి చెప్తే వచ్చింది అందరికి. అంతలోపు ఐఫోన్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను స్క్రీన్ షేర్ ఆన్ చేశాను, మీ అందరికీ కనబడుతుంది. అవును, ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇందులోకి వెళ్తున్నాను కానీ ఇది ఓపెన్ అవ్వట్లేదు అనమాట. నా ప్రాబ్లం ఏంటంటే ఈ ఐఫోన్లో చూడండి, ఇక్కడ ఏదం టోకెన్ TOKEN టోకెన్ FARMING టోకెన్ ఫార్మింగ్ .io. ఓకేనా, గో. లేకపోతే అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళాలి. ఓకే, 1 minute. ఇక్కడ టోకెన్ TOKEN టోకెన్ STAKING స్టేకింగ్ .io. ఒకసారి ఇలా చూద్దాం. కంటిన్యూ ఎనీవే. ఓకే, ఇక్కడ BNB చేంజ్ చేద్దాం, స్విచ్ టు BNB. ఓకే, ఎస్, ఇప్పుడు కనెక్ట్ పైలట్. ఓకే, కనెక్ట్. చూడండి సార్, ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ ఇంతకుముందు మనం ఇక్కడ pvcmeter.io అంటే సీడ్ ఫండింగ్ పేజ్లోకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు pvcmeter.io కొడితే అందులోకి మనం వెళ్ళాము. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు. సుధారి సార్, మీరు చూడండి, ఇక్కడ మీరు చూడాలి ఖచ్చితంగా. చూసారా? ఇప్పుడు మనము మీకు ఏం అర్థం అవుతలే అన్నారు, అర్థం అవ్వదు, ఇంకొద్దిగా మళ్ళీ మళ్ళీ చూడాలి, మీరు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం అర్థం కాదు. ఇప్పుడు నన్ను అడిగితే pvcmeter సీడ్ ఫండింగ్ పేజ్లో అసలు నాకు పనే లేదు, ఎందుకంటే నేను చాలా రోజులు ఓపెన్ అయ్యి చేస్తలేను అది. సో మీరందరూ కూడా అలాగే అనుకుంటాను నాకు తెలిసి. సో ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ పేజ్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఛాయ్ అయిపోయింది. కనెక్ట్. ఓకే, ఇలా అయితే వెళ్ళింది. చూడండి సార్, ఇక్కడ మీకు ఎందాక ఏం చూపించాను, ఇదే వ్యాలెట్లో 1.5 pvcmeter ఉంది. కానీ ఇప్పుడు ఏమంటుంది, ఇగో చూడండి సార్, ఇక్కడ బైసాప్ 81 pvcmeter లేనిది నేను మీరు ఇందులోకి రాలేరు, అది కూడా $0.11తో. అవునా? అంటే ఇంకా 0.11 కంటే కిందికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం అడుగుతుంది, మీకు 100 పైన అడుగుతుంది. ఇంకా కిందికి వస్తే 137, 138 అడుగుతుంది. అంటే 140 pvcmeter మీకు అడుగుతుంది. సో నేను అందుకే ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరు వ్యాలెట్లో సార్, ప్రతి ఒక్కరు వినండి, 140 pvcmeter పెట్టుకోండి. 140 pvcmeter పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ మీ సీనియర్కు ఫోన్ చేయడమో, లేకపోతే సార్ మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు అంటారు జస్ట్ 90 pvcmeter పెట్టుకుని అంటారు, లేకపోతే 82 pvcmeter పెట్టుకుని సరిపోతుంది అంటారు. ఏమంటుంది ఇక్కడ చూడండి, టు లాగిన్ యూ మస్ట్ మెయింటైన్ ఏ మినిమం pvcmeter టోకెన్ వాల్యూ బ్యాలెన్స్ ఆఫ్ $11 అంటే $11 సంబంధించిన pvcmeter పెట్టుకోమంటుంది. నేను అడిగితే $11 సంబంధించింది కాదు, $15 సంబంధించిన pvcmeter మీరు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే హైయెస్ట్ అయితే సార్ ప్రాబ్లం, బట్ తగ్గినప్పుడు కూడా మీకు ప్రాబ్లం ఉండదు. pvcmeter రేట్ కొద్ది పెరుగుతూ పోయింది అనుకోండి,
మీకే ఉంటాయి అవి, మీ వాల్యూ పెరుగుతుంది. అయ్యో నేను అప్పుడు తక్కువ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు పెరిగింది, మళ్ళీ నాకు అత్తో రాదు, అట్లా కాదు కదా, వస్తుంది. పెరిగినా అది ఆటోమేటిక్గా మీది పెరుగుతుంది వాల్యూ మీ దగ్గర ఉన్న ఒక ఆస్తి, తగ్గినా తగ్గుతుంది, అట్లా ఉంటుంది అనమాట. ఈ విషయం మన క్రిప్టో కరెన్సీ యొక్క అర్థం అలా ఉంటుంది అనమాట. తగ్గినా తగ్గిపోతుంది, అందులో ఉంటే పెరిగిపోతుంది అనమాట, ఇట్లా అనమాట. సో అందుకని చెప్పేసి మీరందరూ ఇక్కడ సిస్టమ్ అయితే చెప్తుంది $11 సంబంధించి పెట్టుకోండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి $11 సారీ నాకు తెలిసి 82 పీవీస్ మీటర్లు వస్తున్నాయి అనుకుంటున్నాను. 81.69 అంటే 81.5 పైన. చూడు ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళలేను, ఇప్పుడు నేను విత్డ్రాల్ చేసుకోవాలి రేపు, లేకపోతే నేను సీడ్ వాల్యూతో వచ్చిన దాన్ని రిడీమ్ చేసుకోవాలా, రిడీమ్ కాదు దాన్ని టోకెన్ ఫామ్ తీసుకోవాలా. అంటే ఎట్లా, నా దగ్గర ఖచ్చితంగా 81 పీవీస్ మీటర్ ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇందులోకి. ఇందులో ఒక 1.5 పీవీస్ మీటర్ ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు 81.5 అని. అంటే సో ఇప్పుడు ఇందులోకి నేను ఒక 81 పీవీస్ మీటర్ పంపించి చూస్తాను, ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను, ఓపెన్ అవుతుంది, చూద్దాం. రిసీవ్ కాపీ. ఓకే, సో సార్ నా వాయిస్ అండ్ స్క్రీన్ క్లియర్ ఉంది కదా? క్లియర్ గానే ఉంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ USDT 217 ఉంది, PVC 793 ఉంది పర్. ఓకే, ఇవన్నీ కాదు మనకు కావాల్సిన పీవీసీ మీటర్. ఓకే, పీవీసీ మీటర్ సెండ్ అడ్రస్ పేస్ట్ చేసాము. పీవీసీ మీటర్ 81 పీవీసీ మీటర్ మనం పంపిద్దాం. అక్కడ ఆల్రెడీ కొంచెం ఉంది కదా, 81 పీవీసీ మీటర్ పంపిస్తే మరి ఓపెన్ అవుద్దాం, చూద్దాం. అవుతుంది, నాకు తెలిసి అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ప్రైస్ హై ఉంది కనుక. సో మళ్ళీ ప్రైస్ తగ్గుతుంది సార్, తగ్గి మళ్ళీ పెరుగుతుంది. అంటే అట్లా అని చెప్పేసి అయ్యో అందరూ తగ్గుతుందట మరి కొనుక్కునే వాళ్ళు కొనుక్కో, మరి ఒక నెల తర్వాత తగ్గుతుంది కావచ్చు, నాకు తెలియదు. జస్ట్ నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఇస్తున్నా సార్, నాకు సిస్టమ్ చెల్లి ఎవరు చెప్పింది కాదు, లేకపోతే మీరు ఇలా చెప్పండి అని చెప్పింది కూడా కాదు. సో ఎవరు దీన్ని క్యాజువల్ గా అంటే జనరల్ గా మాట్లాడుతున్నా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక పీవీసీ ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఎన్ని పీవీసీ మీటర్లు వచ్చాయి? 82 పీవీసీ మీటర్ల 68 అంటే 82.5 కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అంటే డాలర్లు $14 సంబంధించింది సార్. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే డాలర్లు వచ్చేసి 12, సారీ ఇక్కడ సైడ్ రైట్ సైడ్ చూడండి, $12 సంబంధించింది. కానీ సిస్టమ్ ఇక్కడ ఏమన్నది $11 వరకు మీరు పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పింది. సో ఎనీవే చూద్దాం ఇప్పుడు ఓపెన్ అవుతారా కాదా అనేది చూద్దాం. ఎనీవే ఓకే సార్, ఇప్పుడు ఆ రెడ్ కలర్ పోయింది సార్, ఇక్కడ రెడ్ కలర్ పోయింది సార్. ఇదే ప్రశ్న కదా సార్ మనకు వచ్చింది, పీవీసీ మీటర్ మెయింటైన్ చేయాల్సిందే లేకపోతే నేను లోనికి వెళ్ళాను అని చెప్పింది కదా సార్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కనెక్ట్ అయిందా లేదా? 1 minute కనెక్ట్ కావాలి, లేకపోతే 0 ఉండకూడదు కదా, ఇదే ప్రాబ్లం. వెనక్కి ముందుకు వస్తే సో ఏమంటారు కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి. సార్ పాస్వర్డ్ ఇచ్చి చూడండి సార్, పాస్వర్డ్ అడుగుతుంది కదా. ఓకే, ఇది చూస్తాను అక్కడ, ఎందుకంటే నేను ఏమంటారు కానీ రీలోడ్ క్లిక్ చేశాను కదా, ఇప్పుడు ఆ పాస్వర్డ్ కూడా క్లిక్ చేసి కూడా కీబోర్డ్ వస్తలేదు. అంటే నేను రీలోడ్ అంటే అయితే మళ్ళీ అదనమాట. అక్కడ నాకు అర్థమైపోతుంది, ఆల్రెడీ అక్కడ 0 ఉండకూడదు కదా, మనకి ఉన్న పీవీసీ మీటర్లు కనబడాలి కదా. అక్కడ మనకి షో అవ్వాలి కదా, దాన్ని బట్టి అర్థం ఏంటంటే కనెక్ట్ అవ్వలేదు అది. ఇది ఐఫోన్ లో నాకు 2-3 రోజుల నుంచి ఇది తలనొప్పి చేస్తుంది. ఇది మళ్ళా ఇక్కడ చూసి వేసే బదులుగా మనం ఏం చేద్దాం, ఇష్ట డిలీట్ చలో మరి మనకు కొత్త వాళ్ళకి చూపించినట్టు కూడా అవుతుంది కదా. సో నేను మళ్ళీ ఇట్లా వెళ్ళాలి, టోకెన్ TOKEN టోకెన్ స్టేకింగ్. ఇప్పుడు ఇలా రాసి స్ట్రీట్ ఫండ్ లోకి వెళ్తున్నా సార్. స్ట్రీట్ ఫండింగ్ పేజ్ అంటే ఇంతకుముందు స్ట్రీట్ ఫండింగ్ పేజ్ అంటే అందులోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇలా రాయాలన్నమాట, టోకెన్ స్టేకింగ్ .IO అని రాయాలి, అప్పుడే మనం స్ట్రీట్ ఫండింగ్ పేజ్ లోకి మనం వెళ్తాం. సో కొత్త వాళ్ళకి చెప్తున్నా సార్, పాత వాళ్ళకి మీ అందరికి తెలుసు. ఇప్పుడు కనెక్ట్ చేయాలి, BNB మాత్రం కనెక్ట్ చేయాలి, అది మాత్రం మారలేదు. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఇప్పుడు కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాస్వర్డ్ కొట్టకుండానే కనెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంటాను. ఓకే, క్లిక్ చేశాను, కనెక్ట్. ఓకే, ఇలా రావాలిగా ఇప్పుడు సార్, ఇప్పుడు ఇలా రావాలి మనకి అనమాట. ఇప్పుడు కరెక్ట్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ రెడ్ కలర్. ఇంతకుముందు మనకి ఏమొచ్చింది సార్, మీరు అందరు చూసారు కదా, టు లాగిన్ మస్ట్ మెయింటైన్ అని చెప్పి రెడ్ కలర్ లో వచ్చింది.
సో ఇప్పుడు అక్కడ 82 పీవీసీ మీటర్లు ఉన్నాయి, కానీ సిస్టమ్ కావాల్సింది 82 అంటే 81.5 కంటే ఎక్కువ. సో అలా అవి ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇది ఉంది బయట ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో 82, 83 పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రేట్ అవుతుంది లోపల 1347 ఉంది, అంటే 14 వరకు ఉంది, అంటే 0.14 అనమాట అనుకోవాలా. 0.14 ఉంది, 0.10 అయినప్పుడు మరి 0.09 అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఫిక్స్ చేస్తే పర్లేదు, లోపల చేయలేదు కనుక చేయలేదు మనకు తెలీదు, చేయలేదని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ 0.09 మళ్ళీ అయింది అనుకో, 0.09 కానీ 0.10 కానీ అయింది అనుకో, ఈ డాలర్ ఈ 82 పీవీసీ మీటర్లతో మనకు ఓపెన్ కాదు, ఈ 82 పీవీసీ మీటర్లతో మనకు ఓపెన్ కాదు. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ నీకు ఇక్కడ రెడ్ కలర్ లో సార్ మనకి అందుకనే అక్కడ 11 USD అని చెప్పేసి అక్కడ ఇచ్చేసాడు సార్ మనకి డాలర్స్ అని. అయితే ఈ లెక్క ప్రకారము అవునండి, ఈ లెక్క ప్రకారం మనం $82 82 పీవీసీ మీటర్లు పెట్టుకుంటే సరిపోద్దని చెప్పొచ్చా? లేదు చెప్పకూడదు సార్. అంటే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ మనకి సిస్టమ్ ఇచ్చింది కదా 138 సంథింగ్ ఇచ్చింది కదా, సేమ్ అలాగే నేను రౌండ్ ఫిగర్ నేనేమంటే 140 పెట్టుకోవాలని చెప్తాను. 140 ఎందుకంటే ప్రైజ్ ఒకవేళ ఓల్డ్ ప్రైజ్ కి వెళ్ళినా గానీ ప్రాబ్లం ఏం లేకుండా ఒకటేసారి 140 పెట్టుకుంటే ఇంకా నో ఇష్యూ. ఒకవేళ మనకి ప్రైజ్ ఇంక్రీజ్ అయినా మన దగ్గరే ఉంటాయి కదా, మన దగ్గర ఉంటాయి. సో మై డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే మీరు 140 పీవీసీ మీటర్ మీ వ్యాలెట్ లో ఉండాల్సిందే సార్. 140 దానికి ఏదో మళ్ళా 20,000 15,000 కాదు సార్, సిర్ఫ్ $1,500 ఇప్పుడున్న రేట్ ప్రకారం మేము చెప్తున్నాం. అంతేనా సార్? అవుతుంది, దొరుకుతుందా? ఇప్పుడున్న రేట్ ప్రకారం అవుతుంది. సపోజ్ $14 సార్, $14 క్యాలిక్యులేషన్ చూస్తున్నాను, $14 ఇంటూ 140 2000 అవుతుంది సార్. 2000 అవుతుంది సార్. అంటే ఈ 2000 ఎందుకు అవుతుంది అంటే మీకు ఇంతకుముందు నేను మరి మనకి తక్కువ ఉన్నప్పుడు మీరు కొనుక్కొని ఉంచుకుంటేనేమో మీకేం కాబోతుండే, ఇప్పుడైతే మరి 2000 అవుతుంది సార్. సో మరి $2,000 అయితే మరి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో మై పార్ట్నర్స్ అలాగైతేనే మనం టోకెన్ ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్ళగలుగుతాం. చూడండి ఇప్పుడు మనం వెళ్తున్నాం, లేకపోతే ఇందాక మనకి ఏమొచ్చింది సార్, రెడ్ కలర్ వచ్చింది కదా. ఇంకో వ్యాలెట్ లో కూడా నాకు కూడా పెట్టినవి లేవు, ఇంకోటి చూపిస్తాను. అది పెట్టకపోతే ఏమవుతుంది మరొకసారి కూడా చూపించి ఇక నేను మామూలుగా సెషన్ చేసుకున్నాను. సో సంథింగ్ వెంట్ రాంగ్ అంట. ఓకే, నేను అనుకుంటున్నాను ఇప్పుడు థ్యాంక్ గాడ్ కరెక్ట్ కొట్టినానని చెప్పేసి. ఓకే, ఇలా వస్తాయి సార్. సో కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే స్పెషల్ గా మనకి సిస్టమ్ ఇక్కడ నోటీస్ బోర్డు ఇచ్చింది సార్. నోటీస్ బోర్డు కూడా మనకి చదువుకోవాలన్నమాట. మళ్ళీ ఇందులో రాసింది కూడా మీరు మీ యొక్క అప్లైన్ తో అంటే కనెక్టివిటీ ఉండండి మీ సీనియర్ పార్ట్నర్ తో, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళతో. దాంతో పాటు మమ్మల్ని మా నోటీస్ బోర్డును కూడా ఫాలో అవ్వాలి, అంటే రెండు చూడాలని చెప్పింది. అయితే సిస్టమ్ ను ఫాలో అయ్యి అప్లైన్ ని లేదా సీనియర్ ని మర్చిపోండి అని చెప్పలేదు, లేదా సీనియర్ మీదనే డిపెండ్ అయి ఉండండి మరి నోటిఫికేషన్ చూడొద్దని చెప్పలేదు. అందుకని చెప్పేసి ఏం చేసిందంటే సిస్టమ్ రెండు విధాలుగా చెప్పడం జరిగింది. చూడండి మై డియర్ పార్ట్నర్స్, మీరందరూ ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ యువర్ యాక్టివ్ టీమ్ లీడర్ అండ్ పే అటెన్షన్ టు ద ఇంట్రడక్షన్ గివెన్ ఆన్ ద నోటీస్ బోర్డ్ ఇన్ ఫ్యూచర్. సో మీకు ఏదైనా కూడా మీరు మీ యొక్క సీనియర్ తో కనెక్టివిటీ ఉండండి, దాంతో పాటు మీరు మరి నోటీస్ బోర్డు కూడా చూడాలి అని చెప్పింది. ఓకే, ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కింద చూడండి ప్రొసీడ్ నవ్ అని ఉంది, ప్రొసీడ్ నవ్ అని క్లిక్ చేయాలి. సుధార్ సార్ మీరు వినండి, సుధార్ స్వామి సార్ మీరు కరెక్ట్ గా వినండి, అలాగైతే మీకు అర్థమవుద్ది. సో ఇలా ఇదైన తర్వాత కనెక్టెడ్ టోకెన్ వాల్యూ అని వచ్చింది. ఏంటి ఇక్కడ 82 పీవీసీ మీటర్లు ఉన్నాయి. సో ఈ 82 పీవీసీ మీటర్తో నేను టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక బై పీవీసీ మీటర్ అంటే మరి నేనైతే కొనలేదు, కొన్న వాళ్ళు చెప్తారు, అది తర్వాత విషయం. ఓకేనా? సో ఇక మరి మనము పెట్టిన డీపీలు అది మరి ఎక్కడ కనబడుతుంది, అదే కదా మీకు క్వశ్చన్స్. సో మనం డీపీలు పెట్టాము, రెడీ వచ్చిందా అని అడిగారు కదా. దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ దీని పక్క పుట్టిన చూడండి, ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్, దీని పక్క పుట్ట ఇగో యూజర్ వ్యాలెట్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమైందంటే ఇగో ఈసారికి ఇప్పుడు 61 వచ్చింది సార్. ఇప్పటివరకు అంటే చేసి ఉంటాడు ఆల్రెడీ, అంటే 100తో 105తో చేయొచ్చు మనం సార్. ఇక్కడ 105 యూఐడీలు తయారైతేనే మనము దీన్ని ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏమవుతుండే రిడీమ్ అనే ఆప్షన్ ఉంటుండే. ఇక్కడ రిడీమ్ చేస్తే మన బిఎన్బి కట్ అయ్యి ఈ సుధర్ శ్యామ్ గురించి సార్ గురించి చెప్తున్నాను నేను, అందరికి తెలిసిపోయింది ఇప్పుడు, కానీ సుధర్ శ్యామ్ సార్ తెలుసుకోలేరు గురించి చెప్తున్నా.
ఆ ప్లేస్ లో మనం ఇంతకుముందు రెడీమ్ అనే ఆప్షన్ ఉంటుండే, రెడీమ్ చేస్తే సీడ్ ఫండింగ్ అవుతుండే. అక్కడ సీడ్ ఫండింగ్ పేజ్ లో మెటల్ వస్తుండే మనకి ఆ రేటుని బట్టి, ఆ రోజు ఉన్న రేటుని బట్టి. ఇప్పుడు అలా కాదు. ఈ అప్డేట్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనము 100తో, ఇక ఈ ప్లేస్ లో 61 ఉన్న జాగాలో 105, అంటే 5 కట్టబోద్ది, అడ్మిన్ ఛార్జ్ కట్ అయిపోతుంది. సో 100తో అంటే 105 కంటే ఎక్కువ అయిన తర్వాత నువ్వు ఇక్కడ న్యూ ఫార్మింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే, ఇది ఉంది కదా న్యూ ఫార్మింగ్ వ్యాలెట్, దీన్ని క్లిక్ చేస్తే అది ఫార్మింగ్ అవుతుంది. సారీ సార్, కొత్త కాల్ వచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే, ఇలా న్యూ వ్యాలెట్ క్లియర్ ఫార్మింగ్. గానే ఉంది, క్లియర్. ఓకే, సో ఇలాగా 105 అయినప్పుడు మనము ఈ న్యూ ఫార్మింగ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి, అప్పుడు మనము ఒక $2 సంబంధించిన, అంటే 1.5 అనుకోవద్దు, చలో 1.5 అనుకుందాం, $1.5 సంబంధించిన బిఎన్బి కట్టి తో సబ్మిట్ రిక్వెస్ట్ చేస్తే ఫార్మింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఒక్కసారి అడిగారు కనుక నేను అందరికీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకొకరు కూడా ఉండొచ్చు కదా, ఎవరైనా ఉండొచ్చు తెలియని వాళ్ళని ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇక్కడ 105 అంటే ఇది ఎక్కువ వస్తుంది. మనము డీపీలు పెట్టాం కదా, ఇది చూడండి ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈసారి ఎన్ని డీపీలు పెట్టాడు? 588 డీపీలు పెట్టాడు. లాయల్టీ 588 డీపీ అంటే అప్పుడు మన డీపీలు. సో డీపీలల్లా ఇప్పుడు 359 డీపీలు బయటకు వచ్చేసాయి ఆల్రెడీ. సో ఈసారికి రావాల్సింది ఇంకా చూడండి ఎంత ఉందో అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు కూడా కనబడుతుంది అనమాట, మీరు ఎన్ని డీపీలు పెట్టారు, ఎన్ని బయటకు వచ్చింది అనేది ఇక్కడనే మీకు కనబడుతుంది. ఇంతకుముందు ఏంటంటే మనం ఒక క్లిక్ చేసి మనకి ఎంత వచ్చింది ఏం కథ అది చూసుకునే వాళ్ళం. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడనే మనకు ఇవ్వడం జరిగింది. చూడండి డైలీ రివార్డు వచ్చేది ఆ 15% అన్ని ఇక్కడనే మనకు ప్రతిదీ ఇక్కడనే కనబడుతుంది. చూడండి ఇట్లా ఈ విధంగా అప్రూవ్డ్. అంటే ఇదంతా పని జరుగుతుంది ఆటోమేటిక్ గా. మనం దీన్ని కూడా రెడీ చేసే వాళ్ళము, ఇప్పుడు ఆటోమేటిక్ గా పని జరుగుతుంది. సో దానికి కూడా అడ్మిన్ ఛార్జ్ అని చెప్పేసి అవన్నీ మన ఖర్చులు కూడా మనమే పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటాను. మరి ఫార్మింగ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇక్కడ మీరు 105 అవుతుంది, అయిన తర్వాత మీరు ఫార్మింగ్ చేస్తారు, అది ఎక్కడికి వెళ్తుంది? అఫ్ కోర్స్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్ అని ఉంది కదా, ఫార్మింగ్ స్టేటస్. ఈ ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఈసారి చూడండి ఆల్రెడీ చేసి ఉన్నాడు, మేబీ 2 సార్లు చేసినట్టున్నాడు ఆల్రెడీ. చూడండి సార్ 29 ఏప్రిల్, నేను సార్ చెప్పడం మర్చిపోయాను సార్, ఇది మీరు నెల అవుతుంది సార్ సుధారస్వామి సార్, మీరు చూడక నెల కంటే ఎక్కువ అయిపోతుంది. 29 తారీఖు నాడు మనకు వచ్చింది సార్, ఇది అప్డేట్ నుంచి బయటకు వచ్చింది. 29 ఏప్రిల్ నుంచి బయటకు వచ్చింది. ఈ సార్ దగ్గర తక్కువ డీపీలు ఉన్నాయి, పెట్టాడు కనుక 588 డీపీలు పెట్టాడు కనుక ఇతనికి లేట్ గా వస్తుంది. సో మీరు ఎన్ని పెట్టి ఉంటారో తెలియదు. ఎక్కువ డీపీలు ఉంటే ఎక్కువ రిలీజ్ అవుతుంది, తక్కువ డీపీ ఉంటే తక్కువ రిలీజ్ అవుతుంది. సో 28 తారీఖు నుండి వచ్చింది. అప్పటి నుంచి మీరు చూసుకోలేదు. సో ఇక్కడ ఇంకా 124 ఏంటంటే ఇది సారు ఫార్మింగ్ చేసుకున్నారు. ఇది వేరే ఫార్మ్, అంటే ఇది టోకెన్ ఫార్మింగ్ అంటాం కదా, అదనమాట. సో మరి దీనికి గాను మరి మనకి డైలీ 0.25 చొప్పున రిలీజ్ అవుతుంది. ఏది మనము ఈ 100 చేసుకున్నాం కదా, ఇది సీడ్ వాల్యూ నుంచి చేసుకున్న టోకెన్ ఫార్మింగ్ ఏదైతే ఉందో 100 మనం ఫార్మింగ్ చేస్తున్నాం కదా, ఇది 100కి 100నే వస్తుంది, మనకు డబల్ రాదు. ఇక్కడ ఈ 3.3750 ఉంది కదా, ఆ ప్లేస్ లో 100 వచ్చేంత వరకు మనకు వస్తుంది, 100కి 100నే వస్తుంది. అదే మీరు యూఐడిటీలు కొనుక్కొని టోకెన్ ఫార్మింగ్ చేసినట్టయితే దానికి డబ్బులు ఇస్తుంది సిస్టమ్. ఇప్పుడు 124 చేశారు కదా ఈసారి, ఈ 124కి టీం లేకపోతే ఈ 124 248 సార్, 248 800 రోజుల వరకు వస్తుంది, అంటే డబుల్. ఇక్కడ దీనికి మాత్రం డబుల్ వస్తుంది. నువ్వు అయితే కొని చేసుకున్నావో దానికి మాత్రం డబుల్ వస్తుంది. ఇక మరి డీపీలతో వచ్చిన దానికి మాత్రం సింగల్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? అంటే టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? కాకపోతే మీరు క్వశ్చన్ చేసి అడగచ్చు. ఓకే సార్. ఓకేనా? డైరెక్ట్ వచ్చిందా సార్? సో బిఎన్పి మాత్రం ఉంచుకోండి సార్, ఇదే గురించే ఇప్పుడు ఎంత చెప్పాను. ఓకే, సో ఇక మరొకసారి చెప్తాను. మీ దగ్గర మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే 84 పీవీసీ మీటర్లు ఉండాలి కానీ, 83, 82 పీవీసీ మీటర్లు ఉండాలి కానీ, మీరందరూ 140 పీవీసీ మీటర్లు పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరు 140 పీవీసీ మీటర్లు మీ వ్యాలెట్ లో ఉండాలి ఖచ్చితంగా. ఇది మాత్రం పక్కా రాసుకోండి సార్ అందరూ.
ఎన్ని పీవీసీ మీటర్లు ఉండాలి? 140. ఎందుకు అంటున్నానంటే రేటు తగ్గినా పెరిగినా మళ్ళా మీ అప్లైన్ కాల్ చేయడమో లేకపోతే మీరు యూఎస్డీలు పెట్టి మళ్ళీ పీవీసీ మీటర్ కొనడమో ఒక్కొక్కసారి మీరు ఇరిటేట్ కూడా అవుతారు. ఎందుకంటే మేమంటే ఇరిటేట్ అవ్వగానే మీరు ఇరిటేట్ కూడా అవుతారు. ఒకసారి ఇదేంది ఇది మొన్న 82కి ఓపెన్ అయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ 130 అడుగుతుంది, 100 అడుగుతుంది, లేకపోతే 100 అడుగుతుంది, ఇలా మీరు ఇరిటేట్ కూడా అవుతారు. అందుకని చెప్పేసి మరి ఇప్పుడు ప్రెజెంట్ సిస్టంలో అయితే మరి 2000 రూపాయలు అవుతుంది. 2000 రూపాయలు అయినా కూడా చాలా తక్కువే సార్. సో ఎప్పటికప్పుడే ఉండండి. ఇప్పుడు మన సార్ ఒక మాట అన్నారు సార్, 0. వెంకటేష్ సార్ కూడా చెప్పారు, తర్వాత 0.8 సంథింగ్ ఉన్నప్పుడు కొనుక్కున్నారు. మరి అది 15 సంథింగ్ అయిందంటే ఒకవేళ ఆ రోజున అతను ₹1,00,000 పెట్టుంటే అది 2 లక్షలు అయినట్టే సార్. ఇప్పుడే ఎన్ని రోజులు సార్? 3 రోజులు, 2 రోజులు, 1 రోజు. ఒకవేళ తనకు నమ్మకం ఉండి 50,000తో ఆల్రెడీ తీసుకున్నాడు, అంతే కదా సార్? 50,000తో తీసుకున్నారు కదా సార్? ముగ్గురిలో ఒకసారి 50,000 కూడా కాదు సార్, ఓన్లీ 40,500 అదే 1000 తీసుకున్నారు సార్. ఏంటంటే అట్లా నేను ఎంత అంటున్నంటే ఒకవేళ 40 తీసుకున్నారంటే 40,000 తీసుకున్నారంటే 80,000 అయినట్టే కదా సార్కి? అవునవును, 80,000 అదే సార్, అదే అన్నారు. అంటే నేను $500 తో నేను తీసుకుంటే $1,000 చూపిస్తుంది సార్ అని షాక్ అయ్యారు సార్. అదే అంటే డబుల్ అయింది కదా. సో నేను అదే డబుల్ అయింది. అదే పార్ట్నర్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఆ రోజున ఇప్పుడు ఒకసారి మనకి ఇందాక బాలయ్య సార్ వచ్చేసి మరి 0.8 ఉన్నప్పుడు 5 లక్షలు పెట్టి తీసుకుంటే నిజంగానే ఈ 2 రోజులలోనే 2 రోజులు లేకపోతే 1.5 రోజు 3 రోజులు 10 లక్షలు వస్తాయి సార్. 10 లక్షలు ఆ సార్కి వస్తుంది. 10 లక్షలల్లా ఒక 20,000 అటు ఇటు అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖర్చులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కావచ్చు. సో అలా మన మనీని మనము అలా అర్న్ చేసుకోవచ్చు, అంటే పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. అదే పీవీసీ మీటర్లో ఉన్న మహత్యం. సో ప్రతి ఒక్కరు అత్తదేమో పోతుందేమో ఇంకా ఉండదేమో ఇంకా 0 అవుతుంది ఇక అదే అవుతుంది ఇక బంద్ చేసిపోతారట ఇక మన సార్ అన్నారు కదా మూసేసుకొని పోతారట. అవును, మూసేసుకొని పోతారు. అంతలోపు మీరు సంపాదించుకోండి మరి సార్. అందులో గుమ్ములు పడితే అది కాదు సార్, ఆ సార్ అన్నారు నేను అలా అంటున్నాను. అలా భయం ఉంటే ఇమీడియట్లీ 5 లాక్ పెట్టు, 10 లాక్ తీసుకో, కథం వెళ్ళిపో, కథం. టెన్షన్ లేదు కదా నీకు, ఇక భయపడే అవసరం లేదు, రోజు మీటింగ్ వచ్చే అవసరం లేదు. రోజు టెన్షన్, మైండ్ టెన్షన్ సార్, అది మైండ్ టెన్షన్ పెట్టుకోవద్దు కదా. రోగాలు వస్తాయి, ఏమంటారు దాన్ని, డిసీజ్ వస్తాయి కదా. అది అయ్యో ఏంటో 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 అని మనం మన్న ఏదైతే లోపల ఉంటుందో దానివల్ల ఏమవుతాయంటే ఇంకింత డిసీజ్ వస్తాయి. అలా చేసే వాళ్ళు తక్కువ ఉన్నది కదా, ఒక 5 లక్షలు కొని పడేసేయండి. 2-3 రోజులలో అంత 10 లక్షలు తీసుకోండి, ఇక దండూరా బాబు ఈ పీవీసీ మీటర్ అని చెప్పేసి వెళ్ళిపోదాం. అట్లా అనిపించిన వాళ్ళకి చెప్తున్నా సార్. బట్ నువ్వు ఉన్నట్టయితే మాత్రం నువ్వు కోట్లాధికారి. సిస్టమ్ అట్టి పెట్టుకుని సిస్టంతో నువ్వు వెళ్తే కోట్లాధికారి. నీకు భయం ఉంటే మాత్రం ఒక పెద్ద మొత్తం ఒకసారి పెట్టుకో, తక్కున్నప్పుడు, లేకపోతే మీటింగ్ వచ్చో, లేకపోతే ఎవరి మాట వినకు. సిస్టమ్ చెప్తుంది కదా, ఎవరి మాట వినకు, నీ మాట నువ్వు వినకు, కానీ నా మాట విను, నా సిస్టమ్ మాట విను, నా నోటీస్ బోర్డు మాట విను అని చెప్తుంది. అర్థమైందా సార్? సో అలా విని పెట్టుకున్నావు అనుకో అవుద్ది సార్. అట్లా అవుద్ది. ఇప్పుడు చూసారు 40,000 రూపాయలు పెట్టుకున్నారు సార్. చిన్న సార్ అంటే తప్పట్టుకోవద్దు, పేరు చెప్పకూడదు సార్, నేను అలా చిన్న అని చెప్పేసి పేరు చెప్పకూడదు అలాంటప్పుడు. చిన్న సారే సార్, చిన్న నమ్మకము, 40,000 రూపాయలు పెట్టుకున్నాడు ఏమన్నా కానీ అని చెప్పేసి. ఈ రోజున 80,000 రూపాయలు కూర్చుంది. $500 కొట్టి తీసుకుంటే $1,000 చూపిస్తుంది. ఇప్పుడు నాకు అద్దు సార్లు, ఇక నాకు డబ్బులు వచ్చిందని చెప్పేసి అమ్మేసుకుంటూ పోతే పోనీ ఆయన ఇష్టం, ఆయన మనం పొమ్మట్లేదు ఆయన ఇష్టం. ఇట్లా భయం ఉన్న వాళ్ళం ఏం చేయాలంటే సీదా పక్కకు తప్పుకోవాలా, డబుల్ పెట్టాలా, డబుల్ అమౌంట్ తీసుకోవాలా, పక్కకు తప్పుకోవాలా, కథం. బట్ నేను నా ఇంటెన్షన్ అది కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి ఒక్కొక్కసారి వారంకి వస్తారో, నెలలకు వస్తారో, 10 రోజులకు వస్తారో భక్తులు వస్తున్నారు సార్. అంటే వాళ్ళ బాధ, అంటే అది నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ బాధ అది. ఎందుకంటే నేను ఇంత ఉన్నప్పుడు పెట్టాను, 5 లక్షలు 6 లక్షలు పెట్టాను, 7 లక్షలు పెట్టాను, 10 లక్షలు పెట్టాను, ఇప్పుడు 10 లక్షలు ₹1,000 చూపిస్తుంది, లేదా 10,000 చూపిస్తుంది, ఏం చేయాలా, ఇది ఎప్పుడు పెరుగుతుంది అంటే అలా చూస్తే నువ్వు ఏమంటావు కదా, చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి అన్నట్టు అలా అయిపోతుంది తప్ప నీ అసెట్ పెరగదు. సో నీవు సిస్టంతో కనెక్ట్ అయి ఉండు, మీటింగ్ కనెక్ట్ అయి ఉండి కొద్దిగా మైండ్ ఉపయోగించండి. 100 రోజులు మీటింగ్ రండి సార్, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ 100 రోజులు కంటిన్యూ మీటింగ్ అటెండ్ అవ్వండి, కథం, మీ టెన్షన్ కథం. అలాగని చెప్పేసి ఆ పొద్దున సాయంత్రం అది 50 రోజులు అటెండ్ అవుతా అంటే కుదరదు సార్. అలా కాదు, 100 days ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీటింగ్కి.
2 మీటింగ్లు అటెండ్ అవ్వండి, 3 అవ్వండి, నో ప్రాబ్లం. బట్ 100 డేస్ ఖచ్చితంగా రావాల్సిందే. అలా ఏమంటారు కదా, 30 రోజుల్లో హిందీ నేర్చుకోవచ్చు అంటే 30 బుక్లు వంకుంటే ఒక రోజు నేర్చుకోవచ్చు కదా అని అప్పట్లో ఒక డైలాగ్ ఉంటుండే అనమాట. అలా కాదు. సో అందుకని చెప్పేసి 100 డేస్ వచ్చారంటే మీకు సక్సెస్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా అనేది కనబడుతుంది. ఓకేనా? సో చూడండి, చెప్పాను ఇందాక, అర్థమైంది అందరికి. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఇంతకుముందు మనం ఒక పీవీసీ మీటర్ ఉంచుకునే ప్లేస్ లోపల 140 పీవీసీ మీటర్ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 4 పీవీసీ మీటర్ ఉన్నాయి. ఇప్పుడున్న వాల్యూ ప్రకారం దాని వాల్యూ ఎంత? 55 రూపాయలు లేదా 50 రూపాయలు, సారీ 55 రూపాయలు. కనుక లోన్కి వెళ్ళడానికి కుదరట్లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఫిక్స్ చేసిందే 1380 రూపాయలు. మనం లోన్కి వెళ్ళాలి అంటే ఎగ్జాక్ట్లీ 1380 రూపాయలు. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నా టీం లీడర్, నా టీం మెంబర్స్ అందరూను రేట్ హై అయిన తర్వాతనే కొనుక్కున్నారు. రామకృష్ణ సార్ మీరు ఉన్నారు ఇక్కడ? ఒక్క నిమిషం. రామకృష్ణ ఎలుగు ఎనర్జీ సార్ మీరు ఉంటే. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మా టీం మొత్తము ఆ ఫైనల్లీ హెవీ రేట్ అయిన తర్వాతనే వాళ్ళు ఒక్కొక్క పీవీసీ మీట మేము తక్కువన్నప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంటర్ చేశారు. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా ఆల్రెడీ. వెల్కమ్. వెరీ గుడ్. రామకృష్ణ సార్ మీరు మరి ఎందుకంటే సారు రాజేష్ సార్ చెప్పరు. ఇప్పుడు మన టీం మొత్తము 1380 రూపాయలు 1320 రూపాయలు ఉన్నప్పుడే కొనుక్కున్నారు ఒక్కొక్క పీవీసీ మీట. అవునా? అవును. అంటే వాళ్ళకి మనము తక్కువ ఉన్నప్పుడు కూడా చెప్పాము, కానీ వాళ్ళు విని 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 ఎక్కువ అయిన తర్వాత $8 ఉన్నప్పుడు ఎక్కువ అనుకున్నారు. అచ్చా $8 ఉన్నప్పుడు కొనుక్కున్నారా? ఓకే. కొంతమంది మాత్రం $13 ఉన్నప్పుడు కొనుక్కున్నారు. నాకు అది గుర్తుంది. మరి 11 ఉన్నప్పుడు కొనుక్కున్నారు, 14 ఉన్నప్పుడు కూడా సీడ్ ఫండింగ్ జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదే విషయం మాట్లాడడానికి నాకు గుర్తొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. పార్ట్నర్స్ చూసారు కదా. సో సిస్టమ్ మనకు లోన్కి వెళ్ళాలంటే దగ్గర 1400 రూపాయలు అనేది అప్పట్లో మనకు ఉండింది. ఇప్పుడు ఏమైంది? వాల్యూ పడిపోయింది. అంటే వాల్యూ పడిపోయింది అంటే కొంతమంది తెలియక అనొచ్చు, వాల్యూ పడిపోతే నేను ఎందుకు మళ్ళీ పెట్టాలని కూడా అంటుంటారు. బట్ అది కాదు. ఇక్కడ స్వార్థం తీసుకున్న వాళ్ళకి ఇది బెటర్ అనమాట. సో అట్లీస్ట్ మరి నేను ఇంకొకటి కూడా బెనిఫిట్ ఉంది ఇక్కడ. ఆ 140 మనం పెట్టుకుంటే అవి మనకే కదా. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఒక్క పీవీసీ మీటర్ పెట్టుకుని అని చెప్పేసి మనం ఎంతో మంది మనం బతలాడాం. ఇప్పుడు ఆ ఒక్క పీవీసీ మీటర్ ఉంది మన వ్యాలెట్ లో అంటే ఆ సిస్టమ్ యొక్క ప్రయత్నం, మన ప్రయత్నం కాదు. మనిషి మనం పెట్టుకున్నాం సార్, ఉండాలని పెట్టుకున్నామా? లేదు. అట్లీస్ట్ అందులోకి వెళ్ళాలంటే ఒక పీవీసీ మీటర్ ఉండాలన్న ఆలోచనతో మనం పెట్టుకున్నాం. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే ఈ వాల్యూ ప్రకారము నువ్వు 140 పెట్టుకున్నా కూడా ఇప్పుడు అదే వాల్యూ అయిపోయింది అనమాట. వాల్యూ అయితే అదే అయింది, ఇక్కడ క్వాంటిటీ పెరుగుతుంది అంతే. వాల్యూ అదే, క్వాంటిటీ పెరుగుతుంది. ఓకేనా? 1400 అక్కడ ఏమైంది? 140 అంటే ఇప్పుడు ఇందాక క్యాల్కులేషన్ చేస్తే 2000 అయింది. బట్ నువ్వు తక్కువన్నప్పుడు కొనుక్కోలేవా? ఎందుకు కొనుక్కోలే? మళ్ళీ ఇదే కొంచెం ప్రతి ఒక్కరికి ఇదే. తక్కువన్నప్పుడు మనము కొనుక్కోము, పడిపోతుంటే ఇంకా పడిపోతుంది అనిపిస్తుంది పబ్లిక్ కి. అందుకని చెప్పేసి అలా భయపడుతూ తీసుకోకుండా ఉంటే మనం ఇలా ఇప్పుడు లోనికి వెళ్ళలేము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లేదు, ఇప్పుడు ఇందులోకి వెళ్ళాలని నేనే చేయాలా? మళ్ళీ అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక్కసారి కాపీ చేయలేం కదా మనం. 1 మినిట్. ఇందులోకి రావాలంటే ఇందాక ఈ వ్యాలెట్ లో ఉంది, ఇప్పుడు ఈ వ్యాలెట్ లో. ఓకే. సో పీవీసీ మీటర్ అడ్రస్ కాపీ చేసుకోవాలి. రిసీవ్ కాపీ 4 ఉన్నాయి కనుక మనము 82 అవసరం అంటే 8 పంపిద్దాం. 78 పంపించండి సార్. 78 పంపిద్దాం. 78 పంపిద్దాం. ఓకే, రైట్. పీవీసీ సెండ్ పేస్ట్ 78. ఓకే, 78 కన్ఫర్మ్. సార్ మీరు చెప్పినట్టే నేను ఇంకా 157 పెట్టేసాను సార్. నా వెళ్ళట్లేదు అంతే. అన్ని వరకులో మనము ఖచ్చితంగా ఇంకా మంచిది 150 పెట్టుకున్నాం అనుకోండి. ఇంకేంటంటే ఇంకా టెన్షన్ లేదు. ఇప్పుడు మీ హండ్రెడ్ ఉన్నారు, మీ హండ్రెడ్ ఏంటి విడ్రాల్ పెట్టుకోవాలి. విడ్రాల్ పెట్టుకోవాలనుకుంటే టక్కన ఆయన లోనికి వెళ్ళాలనుకో, ఆ టైంలో అయ్యో నేను టైం అయిపోతుంది.
మా సో డౌన్ లైన్ అందుకని మెంబర్స్ అందరికి కూడా చెప్పాను సార్. చాలా మంది కూడా స్వాప్ చేసుకున్నారు, అదే బైక్ వేసుకున్నారు. చాలా మంది కూడా ఈ రోజు అంతకుముందు ఒక పీవీసీ మీటర్ బై చేయమంటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 150 చేసుకోమంటే దగ్గర దగ్గర ఒక 15 మెంబర్స్ చేసుకున్నారు సార్. వెరీ గుడ్. సో మై పార్టర్స్, మీ అందరికీ చెప్పేది మనం మరొకసారి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే, ఖచ్చితంగా మీరు మరి పీవీసీ మీట 140 అంటే ఇక అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే అది మీ ఇష్టం, అది దాన్ని నేను ఇది కాదు. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇది ఎలా అయిపోయిందంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావాలా. ఇట్స్ ఓకే, లాగౌట్ చేద్దాం. డిలీట్. సో ప్రతిసారి హిస్టరీ డిలీట్ చేయాలి. ఎనీవే, సో ఇక్కడ మరొకసారి మీకు చూపిస్తున్నాను. ఎవరన్నా మాట్లాడుంటే ఎంటర్ చేస్తే నాకు చెప్పండి, వాళ్ళకి ఇద్దాం. వెంకటేష్ సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే, స్టేకింగ్ ఎందుకంటే నేనే తీసుకున్నాను అనుకోవద్దు. ఎవరు మీరు మాట్లాడాలంటే నేను ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తాను. లేదు సార్, ఇవన్నీ కూడా మా అందరికి ఉన్న డౌట్స్ మీరు క్లియర్ చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారని కాదు, మీరు అవి చూపిస్తా ఉంటే కూడా డౌట్స్ ఉన్న పర్సన్స్ అందరికి క్లియర్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం సార్. కంటిన్యూ సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అట్లయితే ఓకే. సో ఐఫోన్ కనుక staking.io-లోకి వెళ్ళి అంటే సీడ్ ఫండింగ్ పేజ్లోకి వెళ్ళి నెక్స్ట్ అలా ఇలా వెళ్తున్నాను అనమాట నేను. ఓకేనా? ఓకే ఓకే, ఇది సీడ్ ఫండింగ్ పేజ్లోకి వెళ్ళాము. సో దీంతో మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు. సో వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు నాకు. సో సార్ ఏదో మరి హల్చల్ జరుగుతుంది కదా, మీటింగ్ లో వాళ్ళు గ్రూప్ లో ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఏది మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, హల్చల్ జరుగుతుంది. వాళ్ళు పదే కాల్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పేది ఒకటే, ప్రజెంట్ సిచ్యువేషన్ లో హంగామంతా టోకెన్ ఫార్మింగ్ లో జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ 82 ఉన్నాయి కనుకనే ఇందులోకి మనం రాగలిగాము. ఓకేనా? సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో హంగామా మొత్తము పీవీసీ మెటా డాట్ మళ్ళీ అట్లవుతుంది. అలా కాదు, టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో జరుగుతుంది హంగామా అంతా. సో చాలా మంది టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు. సో అందుకని చెప్పేసి మీకు ఈ హంగామాకు మీకు సంబంధం లేదు అని చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం, అంతే కదా సార్ చెప్పాల్సింది. సో ఇక్కడ ఇది కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉన్నాం మనం. ఇప్పుడు యూజర్ వ్యాలెట్కి వెళ్ళాలి. సో ఈసారి కూడా 94 అయినాయి కనుక 105 అయ్యేంత వరకు ఇక్కడ మీరు 700 మరి పీవీసీ మెటలకు ఈ రోజున వాల్యూ ప్రకారం చూపిస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ పీవీసీ మెటాలు మీరు లోనికి వెళ్ళాలంటే పీవీసీ మెటాలు ఉండాలంటే ఉన్నాయి సార్ అంటున్నారు. సార్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి సార్ అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి సార్ అంటే వాళ్ళు చెప్తున్నారు, మనము టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్తాం కదా అక్కడ ఉన్నాయి అంటారు. అవి కాదు సార్, మీ దగ్గర యూఐటీ ఉండాలన్నాం అనుకో, సార్ ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ ఉన్నాయి అంటే మళ్ళీ ఈ 94 యూఐటీ ఉన్నాయని చెప్తున్నారు. ఇలా కుదరదు సార్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అందరికి కొత్తగా ఈ రోజు ఉంచాలి కదా ఇది ఫార్మింగ్ పేజ్కి వెళ్ళాలంటే. సో ఇక్కడ ఉంటే కుదరదు సార్, బయట ఉండాలా అని చెప్పాను. బయట ఉండాలి, కనెక్టెడ్ వ్యాలెట్ ఉండాలి. సో అక్కడ ఉంటేనే కుదురుతుంది సార్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సో ఈసారి కూడా డీపీలు చాలా తక్కువ పెట్టినట్టున్నాడు. ఎన్ని పెట్టాడు ఈసారి డీపీలు? 900 డీపీ పెట్టాడు. 548 ఆల్రెడీ డీపీలు బయటకు వచ్చేసాయి. యూఐజిట్ తయారీ అంటే డీపీలు యూఐజిట్ అయి బయటకు వచ్చాయి. అంతేగా సార్ నేను చెప్పింది కరెక్టేనా? 900 పీవీసీ మీట డీపీ పెడితే 548 డీపీలు బయట 549 బయటకు వచ్చేసాయి. అంతేనా నేను చెప్పింది కరెక్టేనా సార్? కరెక్టే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. 900 కూడా పెడితే 549 వచ్చేసినాయి మనకి. ఇంకా మిగతా యూఐజిట్ అయి వచ్చేసింది, మిగతా బ్యాలెన్స్ ఉంది. యూఐజిట్ గా మారి వస్తున్నాయి అనమాట. ఓకేనా? సో ఇది ఇక మనము ఈ రివార్డ్ స్టేటస్ లో చూద్దాం సార్కి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి. అది కూడా చేసేయచ్చు కదా, లేదంటే విడ్రాల్ పెట్టేద్దాం. ఓకే, సో దీన్ని కూడా ఈసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ అయితే విడ్రాల్ వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, కనెక్ట్ వ్యాలెట్లకి హంగామా జరుగుతుంది అని మీరు అడుగుతున్నారు కదా. ఏంటంటే చూడండి, అవి ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఈ రివార్డ్ వాల్యూ, మరి ఈ రివార్డ్ వాల్యూలోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది మీ డౌట్ కదా. సో కొంతమంది టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు, వాళ్ళకి అసలు దీంతో సంబంధమే లేదు. టోకెన్ ఫార్మింగ్ ఎవరైతే చేయలేదో వాళ్ళకు ఈ రివార్డ్ వాల్యూకు సంబంధం లేదు. బట్ ఏంటంటే మొన్న ఏప్రిల్ 29 తారీఖు నుంచి వెళ్ళి
మీకు టోకెన్ ఫార్మింగ్ అంటే కొత్తగా పరిచయం చేస్తుంది మీ అందరికి. మాకంటే ఎప్పుడో పరిచయం చేసింది 2022 అక్టోబర్లోనే. ఐ థింక్ అక్టోబరా సెప్టెంబర్ నవంబర్, ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో డీప్లతో అండర్తో చేసుకోమని చెప్పి అప్పుడే మాకు పరిచయం చేసింది టోకెన్ ఫార్మింగ్ పేజ్. కానీ కొంతమందికి టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంటే ఏంటి, టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి తెలియదు. దానికి కోసమే సిస్టమ్ మనకి అప్పట్లో రెడీమ్ ఆఫ్ చేసి 1 month ఐ థింక్ 2 month అప్డేట్లో ఉండి, నెక్స్ట్ మీకు టోకెన్ ఫార్మింగ్ పేజ్ అంటే నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిందే అన్న ఒక ఆలోచనతో ఏం చేసిందంటే, సీడ్ వాల్యూ అయితే మనం డీపీ పెట్టాం కదా, ఆ డీపీని మనకి ఇంతకుముందు సీడ్ ఫండింగ్ చేసే వల్ల ఇప్పుడు ఫార్మింగ్ చేయాల్సిన అవసరాన్ని తీసుకొచ్చి పెట్టింది. నేను చెప్పేది కరెక్టా సార్? కరెక్టే సార్, కరెక్టే. ఎందుకంటే అందరు కూడా టోకెన్ ఫార్మింగ్ కూడా కంపల్సరీ చేయాలని చెప్పేసి అలా మనకి సిస్టమ్ ఆపర్చునిటీ ఇచ్చింది చైన్ పర్సన్స్ కి. ఇప్పుడు ఓకే, సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే వినండి సార్, ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్ ఉంది కదా, ఈ ఫార్మింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అయితే మీరు డీపీలో నుంచి వచ్చింది యూజిటీని మీరు 105 అయిన తర్వాత 105 అవ్వాలి. తర్వాత మీ దగ్గర ఫీజు, గ్యాస్ ఫీజు కూడా $1.5 సంబంధించిన గ్యాస్ ఫీజు ఉండాలి. సో అప్పుడు మీరు దాన్ని న్యూ వాలెట్ ఫార్మింగ్ అని క్లిక్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది అంటే, మీకు టోకెన్ ఫార్మింగ్ అంటే తెలియదు కదా, ఇవ్వ చూడండి ఫార్మింగ్ స్టేటస్ ఉంది కదా, ఈ ఫార్మింగ్ స్టేటస్ మీదకి వెళ్తే అక్కడ చేసిన 105తో చేసిన డాలర్ వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది సార్, ఈ ప్లేస్ లో కూర్చుంటుంది. అంటే చాలా మందికి టోకెన్ ఫార్మింగ్ అంటే తెలీదు, బట్ పరిచయం చేస్తుంది మనకి 29 ఏప్రిల్ నుంచి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ ఏంటో చూపించడానికి తీసుకొచ్చింది. సో ఇక్కడ నువ్వు కొత్తగా టోకెన్ ఫార్మింగ్ చేసుకోవా అది నీ మీద డిపెండ్. బట్ ఇక్కడ సీడ్ వాల్యూ వచ్చింది మాత్రం ఖచ్చితంగా దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిందే. దాన్ని మరి నేను ఏం చేయను కూర్చుంటా అంటే నో బెనిఫిట్. తను ఏం చేసిన సిస్టమ్ అంటే నీ డీపీని యూఎస్డిగా మార్చి నీకు ఇస్తుంది అంతే. సిస్టమ్ చేసేది ఏంటంటే నీ డీపీని యూఎస్డిగా మారుస్తుంది. ఆ డీపీని ఏం చేయాలనేది కూడా మళ్ళీ తనే రూట్ పెట్టాడు, వాళ్ళే ఆ రూట్ పెట్టారు. నీ ఇష్టం ఉన్న రూట్కు నువ్వు పంపించరాదు. ఇక్కడ మరి మీరు తప్పు అనుకుంటే నేనేమన్నాను, బట్ ఉన్నట్టు చెప్తున్నాను. ఆ డీపీని కూడా ఆ డీపీతో వచ్చిన యూఎస్డిటీని తయారు చేసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ డీపీ నేను ఎక్కడ యూజ్ చేయాలా అంటే, ఇప్పుడు నేను ఆ డీపీ నేను డీపీ నుంచి యూఎస్డిటీ అయింది కదా, ఆ యూఎస్డిటీ నేను అమ్మేస్తాను, నేను సిస్టంలోకి వెళ్ళిపోతాను అంటే కుదరదు. సిస్టమ్ దానికి ఒక వే ఇచ్చింది, అదే వేలో వెళ్ళాలా. అట్లయితే ఏమవుతుందంటే సార్, మీరు సిస్టానికి మనకి కనెక్టివిటీ ఉంటుంది, సంబంధం ఉంటుంది సార్, తప్పుగా అర్థం చేసుకోవద్దు. సిస్టానికి మనకి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. లేకపోతే కనెక్ట్ వెళ్ళిపోతాయి కదా సార్. ఎందుకంటే డీపీ వచ్చింది, డీపీ నుంచి యూఎస్డి వచ్చింది, యూఎస్డి అంటే అమ్ముకోవడం ఇచ్చింది అనుకో, అమ్ముకోవడం అయితే బయటకు వెళ్ళిపోతాం, వేరే సిస్టంలో వర్క్ చేసుకుంటాం. బట్ ఏంటంటే సిస్టమ్ సో ఆ యూఎస్డి ఇచ్చి కూడా ఆ యూఎస్డిని ఏం చేయాలనేది కూడా సిస్టమే చెప్తుంది, అదే చేయాలి మనం. ఇన్ని రోజులు టోకెన్ సీడ్ ఫండింగ్ చేస్తాం, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం అనమాట. సో ఈ టోకెన్ ఫార్మింగ్ మీకు 105 అయిన తర్వాత మీరు చేసినట్టయితే అది 0.125 చిప్లో రిలీజ్ అవుతుంది. మరి 0.125 రోజున రిలీజ్ అవుతే అది మొత్తం బయట ఎన్ని రోజులు అవుతుంది సరే? ఒకరైనా చెప్పండి, 400 రోజులు 800 600 రోజులు, అది 600 రోజులు అవుతుంది కదా. 0.125 చొప్పున 800 రోజులు సార్, 800 డేస్. 800 లేదు 600 డేస్ అనుకుంటా. 800 ఓకే. సో 800 సార్, ఎందుకంటే 0.125 కదా. 0.125. సో అట్లా నువ్వు 800 కనెక్ట్ అయి ఉండాలా. మళ్ళీ అంటే నువ్వు ఒకే 100తో చేయవు కదా, మళ్ళీ తయారవుతుంది, 100 అవుతుంది, మళ్ళీ 100 అవుతుంది, మళ్ళీ 100 అవుతుంది, అట్లా అదొకటి. నెక్స్ట్ మరి ఈ 800 రోజులే వస్తే అయిపోతుంది అనుకుంటే అట్లా కూడా అయిపోదు. ఏమవుతుంది, దాన్ని ఏం చేయాలి, మళ్ళీ నువ్వు రివార్డ్ వాల్యూలోకి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది చూపిస్తాను నేను. ఇప్పుడు ఏం చేయాలి, రివార్డ్ స్టేటస్కి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, చూపించాను కదా. ఎస్, ఇగో ఈ రివార్డ్ స్టేటస్కి వస్తుంది ఇక్కడ. మరి డైలీ 0.125 అయితే నీకు ఇక్కడ 100 ఎప్పుడు తయారు కావాలా, ఆ లెక్క ప్రకారం 800 రోజులు కావాలా, అవునా? మరి ఈ 800 రోజులు అయితే ఈ 800 రోజులు అయిన తర్వాత నువ్వు ఆ 100ని మరి కనెక్టెడ్ వ్యాలెట్లోకి వెళ్ళడానికి ఆ టైంలో ఉంటుందా, లేదా వేరే చేంజ్ అవుతుందా ఏంటో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఇంత కథ ఉంది, అందుకని చెప్పేసి టు బి కనెక్టెడ్ అని సిస్టమ్.
నేను పోతా అన్నా నిన్ను పోనీయది సిస్టమ్ బయటికి. ఒక్కసారి తగులుకుందంటే విడిచిపెట్టారు. ఆ రకంగా ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు అది ఇందాక చెప్పింది అర్థమైంది కదా సార్. మీరు ఫార్మింగ్ చేసుకున్నా కూడా అంటే కొన్ని టోకెన్లు అంటే యూజీలు కొని టోకెన్లు కొని అంటే పీవీసీ మెటా కొని మీరు ఫార్మింగ్ చేసుకున్నా రోజు బయటకు వచ్చేది, డైలీ బయటకు వచ్చేది ఇక్కడనే కనబడుతుంది. మరి సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. రాజేష్ సార్ స్టాప్ అయింది. సార్ రాజేష్ సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. మీరు మ్యూట్ అయ్యాను. అది సిస్టమ్ ఏముందంటే స్క్రీన్ షేర్ కూడా అయిపోయింది. అవునవునవును, అది నా మీటింగ్ నుంచి ఎండ్ అయిపోయింది. అది ఎందుకంటే టైం అవుతుందని చెప్పి గుర్తు చేసినట్టున్నది. టైం అయిపోతుంది చెప్పి గుర్తు చేసినట్టున్నది. మన ఐఫోన్ అట్లే ఉంటుంది సార్. ఐఫోన్ ఇట్లా. సో ఇక్కడ ఎక్కడ నేను పాయింట్, సో మీరు సిస్టమ్ నుంచి వెళ్ళి నేను బయటికి వెళ్ళిపోతా అంటే కూడా వెళ్ళనివ్వదు. ఓకేనా? సో అందుకని చెప్పేసి కామ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళండి సార్. సో మీకు లాభాల్లోనే ఉంటుంది. ఇక ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇక్కడ మనకు ఇక్కడ ఈసారికి ఎన్నో రోజులు 88 ఉంది కదా. రోజు ఇక్కడ ఈ 88 ఉన్న జాగ లోపల ఒక్కొక్క రోజుకి 6,000 7,000 రిలీజ్ అవుతుంది సార్ ఏజీటీలో ఒక్కొక్కసారికి. మరి ఆ సార్ ఏం చేసిండు అంటే, సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడంటే ప్రైవేట్ సిచ్యువేషన్లో మనకు సెల్ఫ్ ఫార్మింగ్ ఉంది. సో మనకు అదర్కి ఫార్మింగ్ కూడా ఉండే అనమాట. అదర్స్ అలా అమ్ముకోవడం జరిగింది. సో అలా అమ్ముకోను అంటే సెల్ఫ్ ఫార్మింగ్ చేసుకున్నాడు, ఇష్టం అలా ఒకటి. నెక్స్ట్ మనకి మొన్నటిదాకా ఒక్కొక్కసారి 5 పీవీసీ మెటల్ ఉండే. ఫస్ట్ ఒక పీవీసీ మెటల్ ఉండే కనెక్ట్ వ్యాలెట్కి, తర్వాత 5 అయింది, తర్వాత 25 అయింది, ఇప్పుడు 50 నుంచి 500 అయింది. అంటే ఒక్కడి నుంచి 50 వరకు తీసుకురాదు, బట్ ఇక్కడ 50 నుంచి 500 తీసుకోవచ్చు వారానికి. ఓకేనా? 50 నుంచి 500 తీసుకోవచ్చు వారానికి. ఇలా సిస్టమ్ ఇచ్చింది. సో అలా కాదు, ఇప్పుడు 88 ఉంది, ఇది నేను బయటకు తీసుకోవాలా. ఎలాగా అంటే రేపు తెల్లవారుజామున 5:30కి రెడీ ఉండాలి. ఇది ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఓపెన్ చేసుకొని నువ్వు రెడీ ఉండాలా. ఏది 5:30 కాకముందే 5:25 నుంచి ఓపెన్ చేసుకొని మరి ఛార్జ్ గ్యాస్ ఫీజు ఉందా లేదా, $5 సంబంధించిన అంటే $500 సంబంధించిన లేకపోతే $400 సంబంధించిన డాలర్లు పెట్టుకుని నిలబడాలి. 5:30కి ఓపెన్ అవుతుందంట. సో మీరు 5:25 నుంచి ఎక్కడ ఉండాలా, ఇగో ఇలా క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ టు కనెక్ట్ వ్యాలెట్ని క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఈ రెడ్ కలర్ పోతుంది అనుకోకుండా. ఎప్పుడు పోతుంది అప్పుడు ఈ సబ్మిట్ కొట్టుకుంటూ ఏరితే ఇలా 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 కొట్టుకుంటూ ఏరినాక ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, ఎంత కావాలా విత్డ్రాల్ అంటే. ఇక్కడ మనం 659 పీవీసీ మెటల్ కదా అని చెప్పేసి కొట్టకూడదు, లేకపోతే ఇక్కడ 88.82 యూజిటీ అని కొట్టకూడదు. ఏం చేయాలంటే జస్ట్ ఒక బాక్స్ వచ్చిన తర్వాత 88 అని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సిర్ఫ్ 88.82 పెట్టకూడదు. ఓకేనా? పాయింట్లు పని చేయాలి అక్కడ. సో జస్ట్ 88 అని క్లిక్ చేయాలి. 88 క్లిక్ చేస్తే ఆ వాల్యూ ప్రకారం మీకు 659 కూడా రావచ్చు ఒకవేళ ఉంటే కనుక, అదే వాల్యూ ఉంటే కనుక, లేదా కొంచెం తక్కువ కూడా రావచ్చు. మీ పీవీసీ మెటకు మీకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? దగ్గర చేసిన తర్వాత 10 గంటలకు, అంటే చేసిన తర్వాత 10 గంటలు 11 గంటలకి మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి రావడం జరుగుతుంది, కనెక్టెడ్ వ్యాలెట్ బయటకి. అర్థమైందా సార్? మీ అందరికీ క్లారిటీ వచ్చిందా? 5:30కు వస్తుందంట విత్డ్రావల్. నాకు ఇక్కడ 3 అవుతుంది ఎక్కువ ఆ టైంలో. సో అందుకే మనం లేవట్లేదు. సో మీరేం చేయాలంటే 5:25కే ఇగో ఇదంతా రెడీ అయ్యి ఇలా ఈ ప్లేస్లో ఉండాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తే అప్పుడు అయితే 5,000 పీవీసీ మెటల్ 5 లక్షల పీవీసీ మెటల్ అయిపోతాయి. సిస్టమ్ కొన్ని లిమిటెడ్ మాత్రమే పెట్టడం జరిగింది, రోజుకు ఇంత అని. ఆ లిమిట్ అనేది అయిపోతుంది. సో మీరు అందరూ ఏం చేయాలా, ఇక్కడ క్లిక్ చేసి కనెక్ట్ టు ట్రస్ట్ వ్యాలెట్ తీసుకోవాలనుకుంటే కనుక, లేకపోతే అవసరం లేదు, తీసుకోవాలనుకుంటే కనుక. సార్ మీరు చెప్పేది కరెక్టే సార్. మనకి ఏంటంటే 529 నుంచి 525 నుంచి ఎవరైతే ట్రై చేస్తా ఉండి ఫస్ట్ 530 అవి అవగానే అందులో ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి తీసుకుంటుంది సార్. ఒకవేళ మళ్ళీ గ్యాస్ ఫీజు తక్కువ ఉందని కానీ, లేకపోతే ఒకవేళ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ ఎంటర్ అవ్వట్లేదు సార్, అప్పటికే ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ ఎవరైతే అందులో ఎంట్రీ అయ్యి రెడీగా ఉంటున్నారో వాళ్ళకే ఓకే అవుతుంది. సో
చూసారు కదా, విన్నారు కదా. సో ఈ విధంగా ప్రత్యక్షంగా చూసారు, వాళ్ళు చెప్పారు కనుక అదే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. అలాగని చెప్పేసి ఇక్కడ నాకు 48 నేను తీసుకుంటాను, 49 నేను తీసుకుంటాను అంటే కుదరదు. ఓకేనా, ఈ ప్లేస్ లోపల 49 ఉన్నా కూడా రాదు, 50 పైన ఉండాలి. 50 పైన ఉండాలి. అంటే విత్డ్రావల్ అనేది ఏం చేసిందంటే కనెక్టివ్ వ్యాలెట్కి ఏం చేసిందంటే 50 తర్వాత అనమాట. ఎందుకు 50 తర్వాత చేసింది? మరి ప్రైస్ ఇప్పుడు వాల్యూ చాలా తక్కువ ఉంది కదా. సో దానివల్ల 50తోనే స్టార్టింగ్ పెట్టింది అనమాట. ఓకే, సో ఇది మరి మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, నేను చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఓకే, నేను ఆఫ్ చేస్తాను. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఉదయాన్నే ఇంకా రాలేదు కదండి కనెక్టెడ్ వ్యాలెట్ కొన్ని ఇంకా రాలేదు. సార్ వస్తాయి సార్ కొద్దిగా. ఓకే సార్, ఓకే సార్, హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మీకు రావచ్చని నేను అనుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతకుముందు అంటే మనకి 24 hours అదే టైం అయ్యేటప్పటికి వస్తుంది సార్, మనకి ఆటోమేటిక్ మార్నింగ్ కల్లా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ప్రసాద్ కామారెడ్డి సార్ మీరు అప్పుడు ఎంటర్ చేశారు, సారీ ఏమనుకోవద్దు. ఇంకొకసారి కూడా ఎంటర్ చేశారు కదా, ఎవరు పేరు గుర్తు రావట్లేదు, మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు ఎంటర్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడచ్చు సార్, మీకు ఆప్షన్ ఇచ్చాము. సో ఎవరికైనా డౌట్స్ ఆల్రెడీ క్లియర్ పడితే ఓకే సార్ నేను 2 minutes సార్. నేను మార్నింగ్ కొద్దిగా ఒక 500 పీస్ మెటా నేను యూజ్ చేసుకున్నాను సార్. నేను బై చేసిన దాంట్లోనే యూజ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి పీవీసీ మెటా ప్రైజ్ ఇంక్రీజ్ అయింది కదా. ఇంక్రీజ్ అయినప్పుడు ఒక 3000 పీస్ మెటా నేను స్వాప్ చేశాను సార్. ఎప్పుడంటే 0.165 ఉన్నప్పుడు 0.165 ఉన్నప్పుడు స్వాప్ చేసి మళ్ళీ ఇందాక కొద్దిగా డౌన్ అయింది కదా సార్, 0.138 అయింది కదా. అవునవును, అప్పుడు మళ్ళీ నేను బై చేస్తే పొద్దున్న 500 యూజ్ చేసుకునే కాకుండా ఇంకో 200 ఎక్స్ట్రా వచ్చినాయి సార్. అంటే నేను అనుకున్న 500 అనవసరంగా యూజ్ చేశాను అనుకున్నా, కానీ మళ్ళీ సేమ్ అదే పీవీసీ మెటాల్తో 3000 స్వాప్ చేస్తే మళ్ళీ బై చేస్తే 3700 వచ్చినాయి సార్ నాకు. ఎన్ని ఎక్స్ట్రా వచ్చాయి? 700 పీవీసీ మెటా ఎక్స్ట్రా వచ్చినాయి. చూసారు కదా సార్, తన క్యాపిటల్ అమౌంట్ అంటే క్యాపిటల్ పీవీసీ ఎక్కువ ఉన్నాయి కనుక అట్లా సార్. 0.165 ఉన్నప్పుడు నేను స్వాప్ యూఎస్డి కింద, మళ్ళీ తర్వాత అది డౌన్ ఇందాక అయింది 0.132 అయినప్పుడు ట్రై చేస్తే నాకు 133కి తీసుకుంది సార్. 133కి తీసుకుంటే నాకు 3700 పీవీసీ మెటా వచ్చేసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకనే ఇంకా నా మెయిన్ అకౌంట్ లో కూడా నేను పంపించేశాను. సార్ అదే షేర్ చేసుకుందాం అనుకున్నా. అంతా మీరు చెప్పినట్టుగానే అంతా హ్యాపీగానే నడుస్తుంది సార్. డౌన్ అయిందని ఫీల్ అవ్వద్దు, బాగా అప్ అయిందని హ్యాపీగా ఉండద్దు, ఎప్పుడు ఒకేలా ఉండాలని చెప్పారు. అలాగే సార్, అలాగే ఉంటున్నా హ్యాపీగా. ఎనీ టైం హ్యాపీగానే ఉన్నాం. డౌన్ అయినా పెరిగినా చేసినా ఏదైనా కానీ హ్యాపీగానే నడుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరు పార్ట్నర్స్ మీకు అందరికి అర్థమైందని కూడా సార్ చెప్పింది. ఎందుకంటే సార్ దగ్గర క్యాపిటల్ అమౌంట్ ఎక్కువ ఉంది. క్యాపిటల్ అమౌంట్ అంటే క్యాపిటల్ అది ముద్ద ఏదైతే ఉందో పీవీసీ మెటల్ అనేది ఎక్కువగా ఉంది. దాని కారణంగా కొన్ని సెంట్లు డిఫరెంట్ వచ్చినా కూడా సో సారు పీవీసీని యూఎస్డిని పీవీసీగా తను మార్చుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమైంది, కొన్ని గంటల్లోనే సో 700-800 పీవీసీ మెటాలు తను మరి ఈ విధంగా అర్న్ చేసుకుంటున్నారు. సో దయచేసి ఒకటి మీ అందరికి చెప్తాను, పీవీసీ మెటా టీం అందరికీ అయితే, నేను అప్పుడప్పుడు పీవీసీ మెటా జీసీసీ గ్రూప్ లో అందరికీ, ఎందుకంటే కొత్తగా మంచి అప్డేట్లు వచ్చినప్పుడు అందరికీ మెసేజ్లు పెట్టేలా చేస్తాను. అంటే ఏమంటారు దాన్ని, ఎనీవన్ సెండ్ టు మెసేజ్ అంటాం కదా. ఎనీవన్ సెండ్ టు మెసేజ్ అంటే ప్రతి అడ్మినే కాకుండా ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టచ్చు, మీ యొక్క విషయాలు షేర్ చేసుకోవచ్చు అనే విధంగా నేను చేస్తాను అనమాట. దాన్ని ఏం చేయాలా, అడ్వాన్స్ గా తీసుకోవాలి మనం. అంటే వావ్ నేను కూడా మెసేజ్ చేయొచ్చు అన్న ఆలోచన తీసుకోవాలి. అయితే దానికి ఇది ఏంటి మెసేజ్, మనం పెట్టాల్సిన ఏంటి మరి ఇందులో పీవీసీ మెటా జీసీసీ గ్రూప్ అని ఉంది కదా. ఏదైనా మీరు పీవీసీ అంటే గ్రూప్ లో ఉన్నప్పుడు
దేనికి సంబంధించింది అదే పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీవీసీ మీటర్ జీసీ గ్రూప్ ఉంది. ఇందాక ఒకసారి చేశారు. ఏంటంటే ఫస్ట్ టైం సార్ నేను గత 2 సంవత్సరాలలో 3 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని నేను తీసేయడం జరిగింది. ఒక నెంబర్ను తీసేసాను ఈ రోజు ఫస్ట్ టైం. మీరు చూసుంటారు మేబీ. ఏమంటే 4 సార్లు డిలీట్ చేస్తే 4 సార్లు వేరే గురించి షేర్ చేస్తున్నారు ఇందులో. ఎందుకంటే నేను అతను పెట్టడం నేను డిలీట్ చేస్తున్నా, అతను వేరే పోస్ట్ వేస్తున్నాడు, ఇక్కడ డిలీట్ చేస్తున్నా. నేనేమో రాస్తున్నాను ఇక్కడ ఏమని, ప్లీజ్ పీవీసీ మీటర్ గురించి తప్ప, పర్లేని గురించి తప్ప వేరే ఇందులో పోస్ట్ చేయొద్దు అని పెడుతున్నాను. వినట్లా. లేదు, నువ్వే నాది నేనే, నాకు ఎందుకు ఇచ్చావు పోస్ట్ చేయడానికి, ఎందుకు నువ్వు ఓపెన్ చేసావు, ఇందులో అడ్మిన్ ఉంది, ఇప్పుడు అందరికి ఎందుకు ఓపెన్ చేసావు అనే విధంగా చేస్తే ఏం చేశానంటే ఇక లాభం లేదు అని చెప్పేసి సీదా రిమూవ్ చేశాను. నాకేమో రిమూవ్ చేయడం నచ్చదు. ఒక వ్యక్తిని అంటే పీవీసీ నుంచి అంటే గ్రూప్ నుంచి వెళ్ళి తీసేయడం నాకు నచ్చదు. కానీ అలా చేస్తున్నారు. ఇగో ఇక్కడ చూడండి, దయచేసి మీరు అందరూ గమనించండి. ఇగో ఎన్నిసార్లు సార్, 4 సార్లు 5 సార్లు నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసిన కొద్దీ పెడుతున్నారు. లేదంటే ఒక వ్యక్తి అయితే నేను వేరే సిస్టంలో వర్క్ చేస్తున్నాను చూడండి అని చెప్పి కూడా పెట్టాడు. తను ఒక్కసారి పెట్టాడు కనుక నేను వదిలేశాను, డిలీట్ చేసిన, సైలెన్స్ ఉన్నాడు, ఇంకా పర్లేదు. సో మనము ఇలా ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మీ యొక్క సంతోషాన్ని చాటుకుంటారనే ఉద్దేశంతో నేను ఓపెన్ చేస్తాను, అందరూ షేర్ చేసుకునేలాగా. కానీ దాన్ని మీరు తప్పుగా వేరే సిస్టాల గురించి షేర్ చేయడము, లేకపోతే అవసరం లేని విషయాన్ని ఇక్కడ షేర్ చేయడము, దానివల్ల ఏమవుతుందంటే నేను చెప్తానేనండి. సో గ్రూప్లో దగ్గర 700 మెంబర్స్ ఉన్నారు. ఏమవుతుందంటే కొంతమంది అయితే యాక్టివ్లో 663 చూపిస్తున్నారు ఇప్పుడు. సో ఇందులో నాకు తెలిసి 200 మంది 100 మంది మాత్రమే సీరియస్ పీపుల్. ఆ సీరియస్ పీపుల్కి కూడా ఏమవుతుందంటే మెసేజ్ వచ్చేసరికి టక్కన ఏదేమో నచ్చిందేమో అని చెప్పేసి ఆ 100 మంది ఓపెన్ చేసి చూసుకుంటారు. సో దానివల్ల మీరు పెట్టిన మెసేజ్ అన్నెసెసరీ అయితే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. నేను కూడా ప్రతిదీ చూస్తాను అనమాట. ఎవరైనా పెట్టినా కూడా ఖచ్చితంగా చూస్తా. సో దానివల్ల ఏమవుతుంది, నేను పని ఉన్నా కూడా సీరియస్ వర్క్ చేస్తున్న జాబ్లో ఉన్నప్పుడు, సీరియస్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ గ్రూప్లో నచ్చిందంటే వెంటనే ఓపెన్ చేసి చూస్తా. అలా చూస్తే ఓపెన్ చేసేసరికి వాళ్ళు ఇదైపోయారంట, వీళ్ళు అలా అయిపోయారంట, లేకపోతే ఇంకో సిస్టమ్ గురించి, లేకపోతే ఇందులో చేస్తే ఏ డ్రాప్ వస్తున్నాయంట, అందులో చేస్తే ఏ డ్రాప్ వస్తున్నాయంట. అలా మీరు చేస్తే ఏమవుతుంది, దీని మీద మనకి ఇరిటేటర్స్ వస్తాయి. ఇరిటేటర్ ఏంటిది, అరే ఇదేం గ్రూప్ రా బాబు, ఏదో మెసేజ్లు వస్తున్నాయి, ఒక పేరేమో పీవీసీ మీటర్ గ్రూపు, వచ్చే మెసేజ్లు ఏమో వేరే ఏవో వస్తున్నాయి అని మనం గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ అవ్వాలన్న ఆలోచన మనకు కలుగుతుంది. అందుకని చెప్పేసి మనము వేరే షేర్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే చుప్చాప్ నోరు మూసుకొని కూర్చున్నాం. అయితే అందుకని చెప్పేసి ఎవరు కానీ దయచేసి మీరు ఏదన్నా మనకు అవకాశం వస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. 1-2 సార్లు అడుగుతారు నన్ను, ఏమని సార్ మేము మమ్మల్ని గ్రూప్లో మీరు తీసుకొచ్చారు కానీ ఆ గ్రూప్లో మేము ఏం రాయరాస్తారు, ఏం పెట్టరాస్తారు, అలా చేస్తారంటే వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాను. తర్వాత కొంతమందికి అడ్మిన్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే దాన్ని వాళ్ళు సక్రమంగా యూటిలైజ్ చేస్తారా లేదా అని నేను చూస్తాను. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నో ప్రాబ్లం, ఓకేనా. ఓకే, మరి ఈరోజు మనకి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం కదా, ట్రస్ట్ వాల్యూ గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు. వెరీ గుడ్. సో రేపు మనకి మండే కదా, రేపు మన ప్లాంటేషన్ కూడా ఉంటుంది. సో మళ్ళీ మీ యొక్క డౌట్స్ కూడా తీసుకుంటాం, నో ప్రాబ్లం. ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా తీసుకుందాం. మరి ఇక టైం కూడా చాలా అయింది కదా, 8 నిమిషాలు కూడా ఎక్కువైంది. సో మరి ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే కనుక 1 or 2 minutes తీసుకుందాం. లేదంటే మాత్రం మరి ఇక మనం రేపటికి పోస్ట్ పోన్ చేద్దాం మీ విషయాలని. సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ అందరికీ. ఎవరైతే అటెండ్ అయ్యారో, అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, షేర్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో ఇక మనం సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీటర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ రాజేష్ సార్. థ్యాంక్ యూ జై పీవీసీ మీటర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. సార్
థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. బీ పాజిటివ్, డోంట్ వరీ, బీ హ్యాపీ.